11వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాము. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తా వినాల. ఇస్సాకు, విశ్వాస వీరుడైన ఇస్సాకు. ఇస్సాకు ఎవరయ్యా అంటే అబ్రహాము కుమారుడు, వర్జినల్ సంతానం. అబ్రహాము మొదటి భార్య పేరు శారా. శారాకు అబ్రహాముకు పుట్టిన కుమారుడు ఇస్సాకు. వాగ్దాన పుత్రుడు. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముతో తర్వాత తన భార్య అయిన శారాతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? అబ్రహామా, నేను నీకు సంతానం ఇస్తాను, వాళ్ళ ద్వారా అతని ద్వారా నీ సంతానము విస్తరించబడుతుంది, నీ సంతానము ఆశీర్వదించబడుతుంది, నీ సంతానము భూమి మీద ఉన్న సకల వంశములకు ఆశీర్వాదకరంగా నీ సంతానము మారుతుంది అని దేవుడు చెప్పాడు. అలాగనే శారాతో కూడా దేవుడు చెప్పాడు, శారమ్మ, రేపు ఈ సంవత్సరానికంతా నీవు ఒక మగబిడ్డను కంటావు, ఆ వ్యక్తి పేరు ఇస్సాకు అని పేరు పెడతావు అని దేవుడు అబ్రహాముకు తన భార్య అయిన శారాకు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం అంటే మాట ఇచ్చాడు. ఖచ్చితంగా నేను నీకు సంతానాన్ని ఇస్తా, ఖచ్చితంగా నేను నీకు పిల్లల్ని ఇస్తా. అప్పటి వరకు శారా గొడ్రాలుగా ఉన్నది. అబ్రహాంకు శారాకు పిల్లలు లేరు. చాలా సంవత్సరాలు గడిచిపోయింది. 70 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు పిలిచి అట్లా వాళ్ళు ప్రయాణమై శారాకు 89 సంవత్సరాలు, అబ్రహాముకు 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను. చాలండి. హల్లెలూయా. 90 సంవత్సరాల వయసులో 17వ అధ్యాయంలో ఉంటుంది, 17వ వచనంలో అబ్రహాముకు 90 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహమా, నీ శారా నిశ్చయంగా నీకు ఒక కుమారుణ్ణి కంటది అంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నాడు, మాట ఇస్తున్నాడు, ప్రామిస్. ఖచ్చితంగా నీకు ఒక బిడ్డ పుడతాడు, అతనికి ఇస్సాకు అని పేరు. అంటే కొడుకు పుట్టక ముందుకే కొడుకు పేరు. అబ్రహాముకు పిల్లలు పుట్టక ముందుకే, శారాకు ఇంకా గర్భము ధరించక ముందుకే దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహామా, నీ భార్య నీకు ఒక కొడుకును కంటది, అతని పేరు ఇస్సాకు అని నువ్వు పెడతావు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ ఇస్సాకు ఎవరయ్యా అంటే వాగ్దాన పుత్రుడు, వాగ్దానముతో జన్మించిన వాడు. దేవుడే వాగ్దానం చేశాడు, నీ కుమారుడు నిశ్చయముగా ఈ భూమిని స్వతంత్రించుకుంటాడు, ఇతని ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఇస్సాకు అను మాటకు అర్థము సంతోషము, ఆనందము లేదా నవ్వు అని అర్థం. ఇస్సాకు అను మాటకు ఆనందము లేదా నవ్వు అని అర్థం. అబ్రహాము శారా జీవితంలో నవ్వు లేదు, ఆనందం లేదు. ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, పని వాళ్ళు ఉన్నారు, వేవేల గొర్రెలు, పొట్టెళ్ళు, మేకలు, ఎద్దులు, ఒంటెలు ఉన్నాయి. కానీ అబ్రహాముకు శారాకు ఏందంటే పిల్లలు లేరు, సంతానం లేదు. వాళ్ళ జీవితంలో దుఃఖమే, ప్రతిరోజు వేదనే, సంతోషం లేదండి, నవ్వు లేదు. శారా జీవితంలో ఏ స్త్రీ బిడ్డను ఎత్తుకొని తిరిగినా కూడా నాకు పిల్లలు లేరే అనే బాధ. ఏ చిన్న పిల్లోడు కూడా నవ్వినా ఆడుకుంటున్నా శారాకు ఒక బాధ. నవ్వు లేదు, ఆమెకు సంతోషం లేదు, ఆనందం లేదు. ఇంట్లో పని చేసుకునే పని పిల్లలు కూడా చక్కగా పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతా అంటే శారమ్మకు బాధ, హృదయం అంతా వేదన, దుఃఖము. అయితే దేవుడు వాగ్దానం చేశాడు, నీకు
మగబిడ్డ ఈ సంవత్సరానికి అంతా పుడతాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న దుఃఖం పోతుంది, నీ జీవితంలో ఉన్న వేదన పోతుంది, నీ జీవితంలో ఉన్న బాధ పోతుంది. ఈ రోజు నుంచి నీవు నీ ముఖములో ఆనందాన్ని చూస్తావు, నీ జీవితంలో నవ్వు వస్తుంది. ఈ రోజు నుంచి నువ్వు నవ్వు అనుభవిస్తావు. నీ జీవితంలో సంతోషం చూడలే కదా ఇన్ని సంవత్సరాలు, ఇదిగో ఈ సంవత్సరం నుంచి నీ జీవితంలో నవ్వు వస్తుంది. ఆ నవ్వు పేరేం పేరు? ఇస్సాకు. హల్లెలూయా. ఆ నవ్వు పేరు ఇస్సాకు, ఆనందం పేరు ఇస్సాకు. దేవుడు శారాకు ఇస్సాకు అనే బిడ్డనిచ్చాడండి. ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం. దేవుడు మీ జీవితాలలో ఉన్న దుఃఖము, మీ జీవితాలలో ఉన్న వేదన, మీ జీవితాలలో ఉన్న బాధ అన్నిటినీ దేవుడు తీసేసి మీ ముఖములో నవ్వు, మీ జీవితంలో ఆనందము ఇవ్వగల సమర్థుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇన్ని సంవత్సరాలు నవ్వు లేక, ఆనందం లేక, సంతోషం లేక ఇన్ని సంవత్సరాలు గడిపేవేమో, నా దేవుడు నిశ్చయముగా ఈ సంవత్సరము నీ జీవితములో నవ్వు కలగజేయునుగాక, ఆనందమును కలగజేయునుగాక, సంతోషమును కలగజేయునుగాక. నీ జీవితంలో ఉన్న దుఃఖ దినములు సమాప్తమవునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, దేవుని చేత వాగ్దానం చేయబడి కనిన బిడ్డ. వాక్యం చెబుతోంది, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. మిమ్మును గూర్చి ఎటు తోచక ఉన్నాను, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి. గలతీనా? గలతీ 4వ అధ్యాయం 28. మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుతుంది. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం పుత్రుడు అనండి. నవ్వు. ఇస్సాకు నవ్వు కలగజేసిన వాడు, ఇస్సాకు ఆనందపుత్రుడు. ఇస్సాకు పుట్టడం వలన నవ్వు వచ్చింది. దేవుడు అంటున్నాడు గలతీ పత్రికలో పౌలు గారి ద్వారా గలతీ సంఘముతో మాట్లాడుతూ అంటున్నాడు, చదవండి, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి కుమారులమై ఉన్నాము. మనము కూడా కుమారులై ఉన్నాం. మనము కూడా వాగ్దాన పుత్రులమే. ఇస్సాకు ఏ విధంగా అబ్రహాముకు, శారాకు వాగ్దానము ద్వారా జన్మించాడో అలాగే మనము కూడా వాగ్దాన పుత్రులం. వాగ్దానముతో జన్మించిన వాళ్ళం, వాగ్దాన సంతానం. ఎట్లయితే దేవుడు అబ్రహాముకు, శారాకు మాట ఇచ్చాడు, ఏమని? ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఇస్సాకు నవ్వు అని దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు. అట్లాగనే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు ఎట్లయితాడో మనము కూడా ఇస్సాకును బట్టి, యేసు ప్రభును బట్టి వాగ్దాన పుత్రులం. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. రోమీయులకు రాసిన పత్రిక. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లయితే వాగ్దానమును బట్టి ఇస్సాకు అబ్రహాము సంతానం అనబడ్డాడో మనము కూడా యేసు క్రీస్తును బట్టి దేవునికి వాగ్దాన పిల్లలం. మీరందరూ కూడా వాగ్దాన పిల్లలే, మీరందరూ కూడా దేవునికి పిల్లలే, మీరందరూ కూడా వాగ్దానమును బట్టి జన్మించిన వారే. ఏమిటా వాగ్దానము? ఏమిటా మాట? ఏమిటా ప్రామిస్? ఏమిటా వాగ్దానం? ఇప్పుడు ఇస్సాకు పుట్టడం వల్ల జీవితంలో ఏమొచ్చింది? ఇస్సాకు పుట్టడం వల్ల అబ్రహాముకు, శారాకు నవ్వు వచ్చింది. ఇస్సాకు పుట్టడం వలన శారాకు, అబ్రహాము జీవితంలో నవ్వు, ఆనందము వచ్చింది. దేవుని వాక్యం చెబుతుంది, మనము కూడా క్రీస్తులో జన్మించినట్లయితే,
మనము కూడా వాగ్దానముతో జన్మించినట్లయితే మన జీవితములోకి కూడా ఆనందము, నవ్వు అనేది వస్తుంది. మనము కూడా వాగ్దానాన్ని బట్టి, దేవుని నిబంధనను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, యేసుక్రీస్తు మాటలను బట్టి, మనము సువార్తను బట్టి ఎప్పుడైతే జన్మిస్తామో మన జీవితంలోకి కూడా ఆనందము, సంతోషము, నవ్వు వస్తుంది. యేసు ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలంట. ఏ వ్యక్తి అయితే ఆత్మ మూలముగా అంటే సువార్త విని మారు మనసు పొందుతారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆనందము, సంతోషము, నవ్వు వారి జీవితంలో ఉంటుంది. ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే యేసుక్రీస్తుని నిజమైన దేవునిగా, రక్షకునిగా వాళ్ళ హృదయంలోకి చేర్చుకుంటారో ఆ దినం నుంచి వాళ్ళు యేసు ప్రభులో నూతనంగా జన్మించిన వాళ్ళు. ఎవరైతే యేసుక్రీస్తుని హృదయంలోకి చేర్చుకుంటారో వారి జీవితంలో ఏమొస్తుందో తెలిసిన? నవ్వు వస్తుంది. వారి జీవితంలో ఏమొస్తుందో తెలిసిన? ఆనందం వస్తుంది. వారి జీవితంలో సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది. యేసు ప్రభుని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వాళ్ళ ముఖంలో నవ్వు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దుఃఖం ఉందేమో, వేదన ఉందేమో, నవ్వు లేదేమో, ఆనందం లేదేమో, నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభు నామమును బట్టి నేను మీతో చెబుతున్న మాట ఏంటంటే, యేసు క్రీస్తుని మీ హృదయంలోకి చేర్చుకుంటే మీ ముఖంలో నవ్వు ఉంటుంది, మీ పెదాల మీద నవ్వు ఉంటుంది, మీ ముఖంలో ఆనందం ఉంటుంది, మీ హృదయంలో ఉన్న దుఃఖం పోతుంది. దావీదు అంటాడు 51వ కీర్తనలో, ప్రభువా రక్షణను గురించిన ఆనందము నాకు మరలా పుట్టించుము. 51వ కీర్తన 12వ చరణంలో ఉంటుంది అన్నమాట. ప్రభువా దేవా రక్షణను గురించిన ఆనందము నాలో మరలా పుట్టించయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షణలో ఏముంది? ఆనందం ఉంది. రక్షణలో ఏముంది? సంతోషం ఉంది. రక్షణలో ఏముంది? నెమ్మది ఉంది. రక్షణలో ఏముంది? సమాధానం ఉంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు అను మాటకు అర్థము నవ్వు. నీ జీవితంలో నవ్వు రావాలన్నా, సంతోషం ఉండాలన్నా నీలో యేసు ప్రభు, నువ్వు యేసు ప్రభులో మళ్ళా జన్మించాల. యేసు క్రీస్తులో ఎవరైతే జన్మిస్తారో వారిలో నవ్వు ఉంటుంది, వారిలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 14-18 వచనంలో ఉంటుంది, దేవుని రాజ్యం అంటే అన్న పానములు కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. చదవండి ఆ మాట ఒకసారి. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడు అయిన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి బ్రదర్ భోజనము నిమిత్తము దేవుని, అది కాదు 17 చదువు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తుని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో, ఆయన వాక్యం ప్రకారం నడుస్తూ ఉంటారో, రక్షణ పొందుంటారో వాళ్ళ జీవితంలో ఆనందం ఉంటుంది, నవ్వు ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇస్సాకు వాగ్దాన పుత్రుడే. మనము కూడా వాగ్దానమును పట్టి జన్మిస్తే, యేసు క్రీస్తుని బట్టి నూతనంగా జన్మ పొందితే మన జీవితంలో నవ్వు ఉంటుంది. ప్రియులారా, మన జీవితంలో ఆనందం ఉంటుంది. నీ బ్రతుకులో కూడా ఆనందాన్ని అనుభవిస్తావు, సంతోషాన్ని అనుభవిస్తావు, నెమ్మదిని అనుభవిస్తావు, సుఖాన్ని అనుభవిస్తావు, నీ జీవితంలో సమాధానం అనుభవిస్తావు. అయితే ఎప్పుడు? వాగ్దానం వలన నువ్వు జన్మించాలి. వాగ్దానం వల్ల నువ్వు జన్మించాలి. ఇస్సాకు వాగ్దానం వల్ల జన్మించాడు కాబట్టి అతని జీవితంలో నవ్వు ఉంది. అతని జీవితంలో నవ్వు ఉండడమే కాకుండా అతడు జన్మించడం వల్ల అనేక మంది సంతోషపడ్డారు. తన తల్లి సంతోషించింది, తన తండ్రి సంతోషించాడు, తన ఇంట్లో వాళ్ళందరూ సంతోషించారు. తనతో పాటు అబ్రహాముతో పని చేస్తున్న వాళ్ళు, అబ్రహాం ఇంట్లో దాసదాసులు అందరూ కూడా నవ్వారు, సంతోషించారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా వాగ్దానమును బట్టి నూతనముగా జన్మిస్తే నీ జీవితంలో ఏముంటుంది? నవ్వు ఉంటుంది. నిన్ను బట్టి ప్రజలు ఆనందిస్తారు, సంతోషిస్తారు. అసలు వాగ్దానమును బట్టి జన్మించడం అంటే ఏంటో నీకు కొన్ని మాటలు చెప్తా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27 నుంచి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము.
క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దాన ప్రకారము జన్మించడం అంటే ఏంటంటే నూతనంగా బాప్తిస్మము ద్వారా జన్మించడం అని అర్థం. ఎట్లా? బాప్తిస్మము ద్వారా జన్మించడం అని అర్థం. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళంట యేసుక్రీస్తును ధరించుకున్నారంట, అంటే తొడుక్కున్నారని అర్థం. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళు యేసు ప్రభుని ఒక వస్త్రముగా, ఒక బట్టగా ధరించుకున్నారని అర్థం. ఇక ఎవరు కనపడతారు? ఇప్పుడు మీరు మంచి డ్రెస్ వేసుకుంటే మిమ్మల్ని చూస్తారా, మీ డ్రెస్సును చూస్తారా? మిమ్మల్ని పోగొడతారా, మీ డ్రెస్సును పోగొడతారా? ఎవరిని పోగొడతారు? మీరు మంచి డ్రెస్ వేసుకొని వచ్చారు, మంచి చీర కట్టుకొని వచ్చారు, మంచి డ్రెస్ వేసుకొని బాగా కాస్ట్లీ డ్రెస్ వేసుకొని వచ్చారు, ఒక మంచి సూట్ వేసుకొని వచ్చారు, బాగా నీట్గా మంచి షర్ట్ ప్యాంట్ లేదంటే మంచి చీర కట్టుకొని వచ్చారు. అవి చూసినప్పుడు మిమ్మల్ని చూస్తారా, డ్రెస్సును చూస్తూ ఉంటారా? అబ్బా డ్రెస్ భలే ఉంది, డ్రెస్ ఎంత, ఎక్కడ కొన్నావు, ఏ షాపింగ్ మాల్లో కొన్నావు, చాలా బాగుంది, అందంగా ఉంది, నీకు బాగా సెట్ అయింది, ఇన్ని మాట్లాడతారు కదా. పాత డ్రెస్ వేసుకొని వస్తే ఎవరైనా మాట్లాడతారు? అబ్బా డ్రెస్ సూపర్ అంటారు? ఎప్పుడైనా అన్నారు? పాత బట్టలకు ఎవరు కూడా సూపర్ అన్నారు. కొత్త బట్టలు చూస్తేనే ఆనందం ముఖంలో షైన్ అయిపోతుంది. కొత్త వస్త్రము ధరించుకుంటానే, కొత్త బట్టలు వేసుకుంటానే అందరి ముఖంలో షైనింగ్ వస్తుందా రాదండి? వస్తుందా రాదా? కొత్త బట్టలు వేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళలో తెలియని సంతోషం వస్తుంది, ఉత్సాహం వస్తుంది. ఇంకొంచెం కాస్ట్లీ శారీ అనుకోండి, బాగా 10,000 20,000 చీర కడితే కోట్ వేసుకు, నేను ఎప్పుడు వేసుకోలేదు సూటు, మా భార్య చెప్పిందని, మా అమ్మ నాన్నలు ఆమె చెప్పింది నువ్వు వేసుకోవాలంటే, ఆమె చెప్పింది నువ్వు వేసుకోవాలంటే నేను సూటు కొనిపించినాను. నాకు నేను వేసుకుంటాను, నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చింది, అది అర్థంలో చూసుకుంటానే. ఎప్పుడు వేసుకోలే కదా, సంతోషం అనిపించింది. ఇంకొంచెం కాస్ట్లీ ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ సంతోషం ఉంటుంది. ఉంటుందా ఉండదా అంటారా? ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? దాన్ని ఎంతమంది చూపిస్తారో, చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఇది కొత్త బట్టలు, కొత్త డ్రెస్, బాగుంది, మంచి కాస్ట్లీ. దాన్ని బట్టి నీ విలువ మారుతుంది, నీ స్థాయి మారుతుంది, నీ ఘనత మారుతుంది కదా. అట్లనే వాగ్దానమును బట్టి యేసు బాప్తిస్మమును ఎవరైతే పొందుకుంటారో వాళ్ళ మీద యేసు ప్రభుంట వస్త్రము వలె ధరించుకుంటారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎవరైతే బాప్తిసం పొందుతారో వాళ్ళు ఇక మీదటి నుంచి పాత వస్త్రములను తీసివేసి కొత్త వస్త్రాలను ధరించుకున్నట్టుగా కనపడతారు. అంటే ఇక మీదట పాత వ్యక్తి కనపడడు, కొత్త వ్యక్తి కనపడుతూ ఉంటాడు. పాత వ్యక్తి కనపడి ఇంకా పాత వ్యక్తి ఉండదు. ఇంకా బయటికి పంపి ఆడుకుంటారు, బయటికి పంపించు, ఏమీమా బయటికి ఆడుకోపో, బయటికి పో. పాత వ్యక్తి ఇంకా కనపడరు. ఇంకా ఎవరు కనపడతారు? యేసుక్రీస్తు. ఇప్పుడు బాప్తిసం తీసుకుంటానే మన మీద ఎవరు కనపడాలి? యేసుక్రీస్తు కనపడాలా? మన మాటల్లో ఎవరు కనపడాలా? మన ప్రవర్తనలో, మన నడకలో, మన ప్రవర్తనలో, మన క్రియలలో, మన అలవాట్లలో, మన చేష్టల్లో ఎవరు కనపడాలా? యేసుక్రీస్తు. ఇంకా యేసుక్రీస్తు కనపడడం లేదని ఇంకా పాత బట్ట, మురికి బట్ట ఉంది. మురికి బట్ట ఉంది కాబట్టే నీకు రావాల్సినంత ఘనత రావడంలా, నీకు రావాల్సినంత పేరు రావడంలా, నీకు రావాల్సినంత పరపతి రావడంలా, నీకు రావాల్సినంత ఘనత రావడంలా. యేసు క్రీస్తును నువ్వు ఒక వస్త్రముగా ధరించుకుంటే ప్రజలు నిన్ను చూసి ఆశ్చర్యపోతారండి. నీ మాటలను చూసి, క్రియలను చూసి, నీ నడకను చూసి, అన్నిటిని చూసి మారిపోతారు, నిన్ను ఘనపరుస్తారు. మా మామ నాకన్నా చాలా, మా మేనమామ చాలా పెద్దోడు నాకన్నా, మా అమ్మ వాళ్ళ అన్న. నేను ఫోన్ చేస్తే వందనాలు పాస్టర్ గారు అంటాడు. యేసు ప్రభుని
ఎప్పుడు ఎగతాళి చేసే కుటుంబం అది. మా మామూళ్ళు బండ బూతులు తిడతారు, భయంకరంగా మాట్లాడతారు. మా మేనమామళ్ళు పచ్చి బూతులు యేసు ప్రభు అంటే నచ్చదు. అట్లాంటి వాళ్ళు ఫోన్ చేస్తే వందనాలు పాస్టర్ గారు, వందనాలు అయ్యగారు, బాగున్నారా అంటాడు. ఏంటంటే నువ్వు పాస్టరే కదా, ఇప్పుడు వందనాలు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభుని ధరించుకుంటే మనలో నవ్వు వస్తుంది, ఆనందం వస్తుంది. అది మాత్రమే కాదు, మన కుటుంబంలో ఆనందం వస్తుంది, మన చుట్టుపక్కల ఆనందం వస్తుంది. మనల్ని చూసి ప్రజలు ఆనందిస్తారండి. మనము యేసు ప్రభుని ధరించుకోవాలి. ఏం చేయాలా? నీళ్ళల్లో ఇట్లా మునిగి వచ్చేస్తే ప్రయోజనం ఉండదు, ఏ ప్రయోజనం ఉండదు. మనలో ఉన్న క్రియలు మారిపోవాలి, మనలో ఉన్న అలవాట్లు మారిపోవాలి, మనలో ఉన్న పద్ధతి మారిపోవాలి, మనలో ఉన్న మాట తీరు మారిపోవాలి, మనలో ఉన్న పాత జీవితం అంతా పోవాలండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఈ క్రియలు ఎప్పుడైతే పోతాయో మన జీవితంలోకి సంతోషం వస్తుంది, మన జీవితంలోకి ఆనందం వస్తుంది. అది మాత్రమే కాదు, ప్రజలను మనల్ని చూసి నవ్వుతారు. నవ్వడం అంటే ఎగతాళి కాదు, ఆనందిస్తారని అర్థం, సంతోషిస్తారని అర్థం. కాబట్టి నీ జీవితంలో వాగ్దానమును బట్టి జన్మించడము నేర్చుకోవాలి, వాగ్దానం బట్టి జన్మించి ఉండాలి. వాగ్దానమును బట్టి నువ్వు ప్రభులో నూతనంగా జన్మించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మన క్రియలు మారిపోతాయి, మన అలవాట్లు మారిపోతాయి, అన్ని సమస్తము. నేను సేవలోకి రాకముందు ఒక ఫోటో స్టూడియోలో ఉన్నా. నేనంటే బాగా రెస్పెక్టు, ప్లస్ నేను మంచి పనోడిని అంటే బరువు పనులు కాదు, నాకు దేవుడు ఇచ్చిన తెలివిని బట్టి నేను కంప్యూటర్లో మంచి నాలెడ్జ్ ఉంది నాకు, నన్ను అందరూ బాగా పేరుంది నాకు. అయితే నేను అక్కడ ఉన్నప్పుడు అప్పుడు లోకంలో ఉన్నా కదా, ఎట్లా పడితే అట్లా ఉండేవాడిని. కాబట్టి నన్ను పెద్దగా గౌరవించేవాళ్ళు, అందరిలాగానే ఉండేవాళ్ళు. అందరిని చూసినట్టే నన్ను చూస్తారు, వింత ఏమి ఉండదు. ఎప్పుడైతే యేసు ప్రభు నన్ను దర్శించి యేసు ప్రభులో నేను నూతనంగా జన్మించానో ఆ రోజు నుంచి పోయి యథావిధిగా నేను చేసే వర్క్లో ఆ సీట్లో కూర్చొని వర్క్ చేసుకుంటాను. అప్పుడు పొద్దునైతేనే ఐటమ్ సాంగ్స్ పెట్టుకుంటా, లేదంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పెడతా. పోతానే కంప్యూటర్లో ఎవరైనా భక్తి పాడు అట్టా ఏముండదు. నేను ఎప్పుడు పోయినా సరే అన్ని బీభత్సంగా సౌండ్ ఉంటుంది, నేను పెడితే అదిరిపోవాలన్నమాట, అట్లుంటుంది. మళ్ళీ టైం టు టైం అన్ని అలవాట్లు ఉండేటి నాకు, అట్లా వెళ్ళేవాడిని. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభు నన్ను దర్శించాడో, ఎప్పుడైతే ప్రభు నాతో మాట్లాడాడో, నా జీవితాన్ని ప్రభు మార్చాడో, నేను మరలా నూతనంగా యేసు ప్రభులో జన్మించాను. యేసు క్రీస్తు నా మీద ఒక వస్త్రముగా నేను ధరించుకున్నాను. ఆ రోజు పోయి ఎప్పుడులాగా పోకోకుండా కొంచెం తొందరగా పోయి బాగా నీట్గా పోయి చైర్లో కూర్చొని కంప్యూటర్లో వర్క్ చేసుకుంటా ఉన్నా, హెయిర్ ఫోన్స్ పెట్టుకున్నా, దేవుని పాటలు వింటా, దేవుని వాక్యం వింటా ఉన్నా. వాళ్ళు పిలుస్తానా, నేను పలకడంలా. టైం అవుతుంది, టీ తాగుతా, టీ అయిపోతానే సిగరెట్ తాగాల, పోవడంలా. 2-3 రోజులు గమనించినారు, 3-4 రోజులు గమనించి ఇంట్లో ఏందో ప్రవర్తన మారింది, సరిగ్గా ఎవరితో మాట్లాడడంలా, మాతో కలవడంలా. రాత్రి అయితేనే పార్టీకి పోవాలా, మాతో పార్టీకి రావడంలో ఏదో ఒకటి చెప్పుకొని తప్పించుకుంటాను. ఏందిరా నీ వ్యవహారం అన్నారు. ఏంది నీ వ్యవహారం, ఏమైంది? 4 రోజుల నుంచి నువ్వు మాతో సరిగ్గా ఉండడం లేదే, ఏదో మాట్లాడతానో ఏదో తింటానో, ఏంది నీ వ్యవహారం మారిందండి. అన్నా ఈరోజు నేను చర్చికి పోతానన్నా, 3 రోజుల నుంచి నేను చర్చికి పోతానా, కాబట్టి నేను ఇట్లాంటి దాంట్లోకి రానంటానే. కొన్ని రోజులు 3-4 రోజులు మమ్మల్ని ఎగతాళి చేశారు, నన్ను ఎగతాళి చేశారు, చిన్న చూపుగా చూశారు. అట్లా అలవాటు 1 నెల 2 నెలలు మారిపోయిందని నా ప్రవర్తన అంతా బాగా దగ్గరుండి గమనించారు, బాగా అబ్జర్వ్ చేశారు. ఈ నిజంగా మారునెట్టే ఉన్నాడా, కథలు చేస్తున్నాడా? నేను ఆడ ఫోన్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్లో వాక్యం వింటా కదా, నాకు తెలియకోకుండా వెనకలు వచ్చి చూస్తారు, వీడు నిజంగా దేవుని వాక్యం వింటానడా, దేవుని పాటలు వింటానడా, లేకుంటే సినిమాలు ఏమైనా చూస్తానారా, సినిమా పాటలు ఏమైనా వింటాడని ఆడ చూస్తారు, వచ్చి అన్నీ అబ్జర్వ్ చేశారు. కావాలనే డబ్బు
ఏమంటారు అది, డబ్బుది ఉంటుంది కదా, బీగాలు ఆడే పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. దాంట్లో కావాలనే 50,000 70,000 ఎంత పడితే అంత డబ్బు ఆడ పెట్టి అందరు కావాలనే ఆ ఓనర్ చెప్పి వెళ్ళిపోయేవాడు. బయటికి రా, పని ఉంది నీతో. వాళ్ళకి తెలియదు, బీగం ఆడ పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు నన్ను పరీక్షించడానికి. వీడు నిజంగా మానేడా, 500 నోటు కావాలని ఆడపడేసి ఉంటారు. కావాలనే వేరేవాడు తప్పు చేసినట్టు నా మీద, వేరేవాడు తప్పు చేసినట్టు నా దగ్గర ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. ఈ మాట ఎట్లుంది, క్రియలు ఎట్లున్నాయి, ఏంటి పద్ధతి, ఏంటి ఏం కథ అన్ని పరీక్షిస్తారు. చూశారు ఒక 2-3 వారాలు, 2-3 నెలలు చూశారు. తర్వాత నేను మారినట్టు, దేవుడు యేసు ప్రభులో నిలకడ ఉన్నట్టు ప్రజలు చూసి, వాళ్ళు చూసి ఆ రోజు నుంచి నన్ను గౌరవించడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి చేయాలని కూడా ముందు నన్ను అడిగేవాళ్ళు. దేవుని బిడ్డలారా, మనము నూతనంగా జన్మిస్తే, ప్రభులో జన్మిస్తే, ఆ రోజు నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. మన జీవితంలో దేవుడు నవ్వు కలుగజేయడం స్టార్ట్ చేస్తాడు. నీ పరిస్థితులను మారుస్తూ వస్తాడు దేవుడు. నీ జీవితంలో ఆనందం కలుగుతుంది. యేసు ప్రభుని నమ్మడం అంటే నూతనంగా జన్మించడం. పాతవి గతించిపోవాలా, నూతనమైనవి కనపడాలా. పాతవి ఉండకూడదు, పాత వ్యవహారాలు ఉండకూడదు, పాత క్రియలు ఉండకూడదు, పాత అలవాట్లు ఉండకూడదు, పాత చేష్టలు ఉండకూడదు. అప్పుడప్పుడు నాకు విపరీతమైన కోపం వస్తుంది. నేను దానికి భయపడిపోయి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటా అంట, ప్రభా ఏం చేయాలో, ఇంకా నాలో అప్పుడప్పుడు కోపం రేగుతుందయ్యా, ఏం చేయాలో నాకు కృపని ప్రభని ప్రార్థన చేసుకుంటా అంట. ఆ కోపం కూడా ఎప్పుడంటే అప్పుడు రాదు, నన్ను రెచ్చగొడితే నా మాట విననప్పుడే వస్తుంది. దానికి కూడా నేను దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రియలన్నీ మారిపోవాలి. పాత వస్త్రములలాగా తీసేసి నూతన వస్త్రములు ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇందాక రోమీయులకు రాసిన పత్రికలో చదివారు కదా, 9వ అధ్యాయం 7వ వచనం చదువు బ్రదర్ ఒకసారి. 9:7 చదవండి. అబ్రహాము సంతానము మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుతుంది. చాలండి. మనం ఎట్లా మారాలంట? ఆత్మ సంబంధులు అనండి, ఆత్మ సంబంధులుగా మనం మారాలి. శరీర సంబంధాలుగా మనం ఉండకూడదు, శరీర సంబంధాలుగా మనము బ్రతకకూడదు. వాగ్దాన పిల్లలు ఎట్లుంటారంటే తెలుసున, అందరూ అబ్రహాము సంతానం అని పిలువబడరు కానీ ఆత్మ సంబంధులే అబ్రహాము సంతానం అని పిలువబడతారు. ఆత్మ సంబంధంగా నడవాలా, ఆత్మ సంబంధంగా జీవించాలా, ఆత్మ సంబంధంగా ప్రవర్తించాలా, ఆత్మ సంబంధంగా నడవాలా, ఆత్మ సంబంధంగా బ్రతకాలా. అంటే ఈ లోక సంబంధంగా మనం ఏం చేయకూడదు, ఆలోచించకూడదు. ఎట్లా ఆలోచించాలా? ఆత్మ సంబంధంగా మనం ఆలోచించాలా, శరీర సంబంధంగా మనము ఆలోచించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధం అంటే ఏంటో తెలుసునా? ఈ లోక సంబంధమైన వ్యక్తులలాగా మనం ఆలోచించకూడదు. పరలోక సంబంధమైన వ్యక్తులు ఎలాగ ఆలోచిస్తారు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగ ఆలోచిస్తాడో అట్లా మనం ఆలోచిస్తా, అట్లా మనం నడవాలి. శరీర సంబంధమైన వ్యక్తులుగా మనము నడవకూడదు, ప్రవర్తించకూడదు. ఈ శరీర సంబంధంగా నడిస్తే ఏమవుతుందంటే దేవునికి వ్యతిరేకంగా క్రియలు చేస్తాం. శరీర సంబంధంగా నడవకూడదు, ఆత్మ సంబంధంగా నడవడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మారాలి. ఒక విషయం చెప్తా, ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎలా ఉంటారో నీకు చెప్తాను చూడండి. ఇప్పుడు దావీదును సౌలు తరుముతా ఉన్నాడు చంపాలని, అవునా? దావీదును సౌలు చంపాలని తిరుగుతూ ఉన్నాడు. దొరికితే దావీదుని అడ్డంగా నరికేయాలా, చంపేయాలా, ఈయన లేకుండా చేయాలా. కారణం ఏంటంటే సౌలు కన్నా దావీదు ఎక్కువగా పొగడబడుతా అన్నాడు. సౌలుకేమో 1000 కొలది, దావీదుకేమో 10,000 కొలది. సౌలు కన్నా చిన్నోడు, సౌలు కింద పని చేసేవాడు. సౌలు సైనికులు అంత తోడు కూడా కాడు. కానీ
దావీదునేమో కనపరుస్తున్నారు ప్రజలు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని పొగుడుతుంటే సౌలుకు ఈర్ష్య పుట్టింది, ద్వేషం పుట్టింది. ఏంద్ర వీడిని నాకన్నా ఎక్కువ పొగుడుతున్నారు, నిన్నగాక మొన్న వచ్చినాడు, నిన్నగాక మొన్న తయారైనాడు, వీడు ఒక్కని చంపుతానే ఇంతమంది ఇంత కనపరుస్తున్నాడు, నేను ఎన్ని వేల మందిని చంపా, ఎన్ని సంవత్సరాలు నేను రాజుగా రాజుగా ఉన్నా, నన్ను కాదని ఈయన్ని పొగుడుతున్నారని లోపల సౌలు ద్వేషం పెంచుకుంటా వచ్చినాడు. ఆ ద్వేషం ఏమైపోయిందంటే దేవుని మాట, అంటే ఒక వ్యక్తిలో ద్వేషం పెరిగితే ఏ విధంగా అయితే చెప్తా చూడండి. ఒక వ్యక్తిలో ద్వేషం పెరుగుతుంది, ఎవరి మీద? దావీదు మీద. ఈ ద్వేషం ఏమైపోయింది తెలిసిన? సమూయేలు వచ్చి దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొని వచ్చి సౌలుతో మాట్లాడితే దేవుని మాట కూడా వినుకోకుండా చేసింది ఈ ఈర్ష్య. అర్థమైంది నేను చెప్పింది? దావీదు మీద ఉన్న ద్వేషము, సమూయేలు దేవుని మాట వచ్చి చెప్పినా కూడా దేవుని మాట వినడంలా. అంటే ఈ ఈర్ష్య ఏం చేసింది? ఈ ద్వేషం ఏం చేసింది? దేవుని మాట వినుకోకుండా చేస్తుంది, దేవుని మాటను లోపడకోకుండా చేస్తుంది, దేవునికే వ్యతిరేకంగా క్రియ చేస్తుంది. ఈ ద్వేషము, ఈ ఈర్ష్య, ఈ పగ. దేవునికి ఆపోజిట్ అయిపోయినాడు సౌలు. దేవుడు చెప్పినట్టు చేయలా, తనకిష్టం వచ్చినట్టు చేసినాడు. దైవజనుడు వచ్చాడు, సౌలా దేవుని మాటకు నువ్వు విధేయత చూపుకోకుండా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించావు, దేవుడు నిన్ను వదిలేశాడు, నీకన్నా యోగ్యుని దేవుడు ఎంచుకున్నాడు అని సౌలును దేవుడు వదిలేసి దావీదు మీదకి వచ్చేసాడు. దేవుని ఆత్మ దావీదు మీద, దేవుని ఆత్మ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సౌలు మీద ఏం లేదు? దేవుని ఆత్మ లేదు. సౌలు దేవుని సంబంధి కాదు. సౌలుకు దేవునికి సంబంధమే లేదు. సౌలుని దేవుడు వదిలేసినాడు. సౌలు ఒంటరాడు. ఇప్పుడు దావీదు దేవుని అభిషేకం కలిగిన వాడు. ఒకరోజు దావీదును చంపాలని సౌలు తిరుగుతూ ఉన్నప్పుడు దావీదు గృహలో ఉన్నాడు అన్న సమాచారం సౌలుకు వినపడింది. సౌలుకు వినపడితే దావీదు ఆ గృహంలో ఉన్నాడు, గృహంలోకి వస్తే దావీదు లేడు, కనపల్లా. సర్లే అని కాలకృత్యాలు తీర్చుకోవడానికి నిలబడ్డాడు. దావీదుకు సౌలు కనపడ్డాడు. దావీదుకు సౌలు ఏమవుతాడు? శత్రువు అవుతాడు. ఇంకొకటి ఏం తెలిసిన? సౌలుతో దేవుడు లేడు. ఎవరితో లేడు? సౌలుతో దేవుడు చంపినా కూడా నో ప్రాబ్లం. మీకు అర్థమవుతుందా? సౌలుతో దేవుడు వదిలేసినాడు, ఎడబాసినాడు, అయిపోయింది సౌలు కథ. సౌలుతో దేవుడు లేడు, సౌలు దేవుడు వదిలేశాడు. ఇంకోటి ఏంటంటే దావీదుకు సౌలు శత్రువు. దొరికినాడు. కత్తి తీసుకొని దావీదు సౌలుకుండే ఆ వస్త్రపు చెంగును, ఆ బట్టను కోసి ఒక పీస్ తీసుకొని జోలో పెట్టుకొని వచ్చేసినాడు. మనసులో గుచ్చుకుంటుంది. ఏమని తెలిసిన? దేవుని చేత అభిషేకించబడినవాడు కదా, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు కదా, దేవుని ఎన్నికలో ఉన్నవాడు కదా. అయ్యో, దేవుడు అభిషేకించిన వాని వస్త్రపు చెంగుని నేను ఏ విధంగా కోస్తానని మళ్ళా సౌలుకు దూరంగా నిలబడి, అయ్యా నన్ను క్షమించు, పొరపాటైంది, తప్పైపోయిందయ్యా, నేను తెలియక చేశానయ్యా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అతనితో లేడు. పైగా శత్రువు చంపినా ఏమీ కాదు, కానీ అతను శరీర సంబంధంగా ప్రవర్తించాల. ఎట్లా? శరీర సంబంధంగా ప్రవర్తించాల. శరీర సంబంధులు ఏం చేస్తారు తెలుసునా? చంపుతారు. కానీ ఆత్మ సంబంధమైన వాడు కాబట్టి, ఆత్మ సంబంధముగా ఆత్మ కలిగి నడుస్తున్నవాడు కాబట్టి వస్త్రపు చెంగును కోసినందుకే అతని హృదయం నొచ్చుకునింది. అయ్యో, నా దేవుని చేత అభిషేకించబడిన వాడు, నూతనంగా జన్మించిన వాడు, ఇశ్రాయేలులకు రాజైన వాడిని నేను ఎట్లా చంపుతా? భయపడిపోయాడండి. ఆత్మ సంబంధకు ఉండవలసిన ఆలోచన అది. శరీర సంబంధమైన వ్యక్తి శరీర సంబంధంగా ఆలోచిస్తాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధంగా ఆలోచిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆత్మ సంబంధులు కారు.
దేవుడు అంటున్నాడు, మీరు ఆత్మ సంబంధులైతే అబ్రహాము సంతానం అనబడతారు. మీరు ఆత్మ సంబంధులైతే మీ ముఖంలో నవ్వు కనపడుతుంది. మీరు ఆత్మ సంబంధులైతే ఆనందాన్ని అనుభవిస్తారు. మీరు ఆత్మ సంబంధులైతే మీలో సమాధానం ఉంటుంది. మీరు ఆత్మ సంబంధులైతే మీ జీవితంలో నవ్వు ఉంటుంది. మీరు శరీర సంబంధులైతే మిమ్మల్ని ఈ శరీర సంబంధమైన మనసు పాడు చేస్తుంది, ఆనందం లేకోకుండా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆనందము, సంతోషము, సమాధానము, నెమ్మది ఉండాలంటే మనము ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మారాలి. ఒకటి, యేసుక్రీస్తును ధరించుకోవాలి. రెండు, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఆలోచించాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా నడుచుకోవాలి. శరీర సంబంధమైన వ్యక్తులుగా నడుచుకోకూడదు. దేవుడు అది కోరుకుంటున్నాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మీరు ఉండాలని. అప్పుడు ఇస్సాకు అనే మాటకు అర్థము నవ్వు. అదే నవ్వు నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా. అదే ఆనందం నీ జీవితంలో అనుభవిస్తావు. అదే సంతోషము నీ కుటుంబంలో ఉంటుంది. అదే నవ్వు నీ కుటుంబంలో ఉంటుంది. అదే ఆనందము, అదే సంతోషం, అదే నెమ్మది, అదే దేవుడు నీ జీవితంలో పుట్టిస్తాడు. హల్లెలూయా. వాగ్దానమును బట్టి జన్మించాలి. ఇస్సాకు అంటే వాగ్దాన పుత్రుడు. రెండోది, ఇస్సాకు విధేయుడు, లోబడినవాడు. ఎవరు? విధేయుడు, లోబడిన. విధేయుడు అంటే చెప్పింది చేసేవాడు అని అర్థం. లోబడువాడు, ఏమి చెప్పినా తూచా తప్పకుండా, ఎదురు మాట్లాడుకోకుండా, ముఖము తిప్పుకోకుండా, కసురుకోకుండా మాటకు లోబడేవాడని అర్థం. హల్లెలూయా. అబ్రహాముకు ఇస్సాకు లోబడ్డాడు. ఇస్సాకు విశ్వాస వీరుడు కాబట్టే లోబడ్డాడు. లోబడటము ఒక విశ్వాసికి ఉండాల్సిన ఒక అలవాటది. విధేయత ఒక విశ్వాసికి ఉండాల్సిన మనసది. లోబడటము విశ్వాసికి ఉండాల్సిన మనసు. మనము మందిరానికి వస్తున్నామంటే మనలో లోబడే తత్వం కనపడాలి. మనము మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ఉపవాసం ఉంటున్నాం అంటే మనలో విధేయత కనపడాలి, లోబడే తనం కనపడాలి. ఒబీడియన్స్ ఇంపార్టెంట్. విధేయత చాలా ప్రాముఖ్యమైంది. విధేయత లేకపోతే దీవెనలు ఉండవు. మరలా చెప్తున్నా, లోబడకపోతే దీవెనలు ఉండవండి. భార్య భర్తకు లోబడాలి, విశ్వాసి దేవునికి లోబడాలి, సంఘము సేవకునికి లోబడాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. ఎవరైతే ఈ ప్యాటర్న్ నుంచి తప్పిపోతారో వాళ్ళలో దీవెనలు కనపడవు. దేవుడు ఒక ప్యాటర్న్, ఒక పద్ధతి పెట్టాడు. లోబడే వారికి దీవెనలు మెండుగా ఉంటాయంట. హల్లెలూయా, హల్లెలూయా. లోబడుటలో ఉన్న ఆశీర్వాదాలు చాలా గొప్పవి. ఇస్సాకు ఎలాంటి వాడు అంటే లోబడేవాడు, విధేయుడు, తండ్రి మాటకు లోబడిపోయేవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహామా, నీకు ఒక్కగానొక కొడుకున్నాడు కదా, నీ బిడ్డకు, నీ శారాకు, నీ భార్యకు ఒక్కగానొక కొడుకున్నాడు కదా, నువ్వు వాడిని ఎంతో ప్రేమిస్తున్నావు, ఎంతో గారాభంగా, ఎంతో ముద్దుగా వాడిని ప్రేమిస్తున్నావు కదా. అయితే నీ ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా ఇచ్చేయన్నాడు. నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు కదా నీ బిడ్డను, నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు కదా నీ కుమారుణ్ణి, వాడంటే నీకు ఇష్టం కదా, వాడంటే నీకు చాలా ఇష్టం, ప్రేమ కదా, ఒక్కగానొక కుమారుడన్న మమకారం కదా, వాడిని నా బలిపీఠం మీద పెడతావా అంటానే అబ్రహాము దేవునికి లోబడ్డాడు. అనండి, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రహాం చెప్పాడు, ఏమని? దేవుడు చెప్పాడు, ఒక్కగానొక కొడుకు నీకున్నాడు కదా, ఆ ఒక్కగానొక కొడుకును నాకు ఇచ్చేయి, నాకు బలిగా అర్పించు అంటానే, ఓకే ప్రభువా, నేను నీకు బలిగా అర్పిస్తా. మరునాడు చదవండి ఆ మాట, ఆది కాండము అప్పుడు ఆయన 22వ అధ్యాయము 1-2 వచనాలు.
ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లంటే ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి. చాలండి, దేవుడు మాట్లాడాడు. నీ ఒక్కగానొక్క కొడుకు, నా వైపు చూస్తాను, రాసుకోండి, తర్వాత చదువుకోండి. ఒక్కగానొక కొడుకు ఇస్సాకుని నాకు బలిగా ఇచ్చేయి. ఆడు పుట్టింది ఎప్పుడు? ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? ఇస్సాకు 100 సంవత్సరాలకు. అబ్రహాం భార్యకు 90 సంవత్సరాలు. ఒక్కగానొక కొడుకు. ఎంత ప్రేమ ఉంటుంది కదా, ఎంత మమకారం, అనురాగం ఉంటుంది కదా. ఆయన వదిలి ఉండలేరు అసలు. అని ఏదైనా దెబ్బ తగులితే రక్తం వచ్చిందని ప్రాణం విలవిలలాడిపోతుంది. అట్లుంటుంది ఒక కొడుకు పుడితే, ఒకే ఒక కొడుకు ఉంటే. అట్లా పుట్టక ముసలి వయసులో చచ్చిపోయే రోజులలో పుడితే ఎట్టుంటుందండి? అలాంటి టైంలో దేవుడు అడిగాడు, అబ్రహామా నీకొక్కగానొక కుమారుడైన ఇస్సాకును నాకు ఇచ్చే అన్నాడు. అబ్రహాము వేరే మాట మాట్లాడుకోకుండా ఇస్సాకును వెంట పెట్టుకొని ఒక గాడిదను, దాని మీద కట్టెలను పేర్చి 2 పనులను తీసుకొని పోతా ఉన్నాడు. గాడిద బలికి పనికిరాదు, యాక్సెప్ట్ చేయడు దేవుడు. ఒక కొండ దగ్గరికి వచ్చినారు, మోరియా అనే కొండ దగ్గరికి వచ్చారు. పనులని, బాబు మీరు ఇక్కడ ఆగండి, ఇస్సాకు ఆ కట్టెలు తీసుకున్నానా? తీసుకున్నాడు, చేతిలో పెట్టుకున్నాడు. 12-13 సంవత్సరాల వయసు అంతే ఇస్సాకుకు, చిన్న పిల్లోడు, జీవనంత వయసు ఉంటుంది. చేతిలో కట్టెలు పట్టుకొని, నాన్న చెప్తాను పైకి పోదాంరా, నాన్న ఇల్లు వాళ్ళు ఉంటే ఉన్నారు, మన ఇద్దరం పోదాంరా. కట్టెలు పట్టుకొని పోతా ఉన్నాడు పైకి. మధ్యలో డౌట్ వచ్చింది ఇస్సాకుకు, డాడీ నానా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి దహన బలికి పశువు ఏది నానా? గొర్రెపిల్ల ఎక్కడుంది? దేవుడు చూసుకుంటాడు, నువ్వు రా. పైకి వచ్చాడు. చక్కగా అబ్రహాము చేతనే రాళ్ళు పేర్చినాడు, ఇస్సాకు చేతనే కట్టెలు పేర్చినాడు. చేతులు పట్టు అన్నాడు. ఇస్సాకుకి అర్థమైపోయింది, గొర్రెపిల్ల లేదు, ఏం లేదు, మా నాన్న నన్నే బలి ఇవ్వడానికి తీసుకొచ్చేసినాడు. గొర్రెపిల్ల లేదు, ఏం లేదు, నన్నే దహన బలిగా, అంటే ఒక బలిపీఠం మీద పెట్టి నా గొంతు కోసేసి నా మీద నిప్పు పెట్టి నన్ను కాల్చి దేవునికి అర్పిస్తాడు. గొర్రెపిల్ల లేదు, ఏం లేదు. ఇస్సాకుకి అర్థమైపోయింది, చేతులు పట్టు పట్టాడు, కట్టించుకుని పిల్లోడు పరిగెత్తచ్చు. అబ్రాహాం ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు దాటి 112, 118 సంవత్సరాలు. ఇస్సాకు ఈ నుంచి పరిగెత్తితే అబ్రాహాం పరిగెత్తుతాడా? ఎవరు చిన్న వయసు వాడు పరిగెత్తితే ఈయన పట్టుకుని. కానీ దేవుడు పెట్టాడు, డాడీ గొర్రెపిల్ల లేదు, నన్ను బలిస్తావా? సైలెంట్గా ఉండు బాబు. కట్టేసి బలిపీఠం మీద నీట్గా పెట్టి కత్తెత్తి ఇంకా పొడవబోయాడండి. అప్పుడు దేవుడు మాట్లాడాడు, అబ్రహామా నేను చెప్పినట్టు నువ్వు చేసావు. నీ ఒక్కగానొక కుమారుణ్ణి ఇయ్యడానికి వెను తిరగల. ఇదిగో ఇతని వలన నీ సంతానము విస్తరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే, కత్తి ఎత్తినాడు కదా చంపడానికి, కత్తి ఎత్తి ఆపేసి మళ్ళీ బలిపీఠం మీద నుంచి దించినాడు కదా. అప్పటి నుంచి కొడుకు మనసులో ఏముండాలా? ఏముంటుంది చెప్పండి? ద్వేషం పెట్టుకుంటాడు. అవునా? ద్వేషం పెట్టుకోడా? కోపం ఉంటుంది. మా నాయనగాడు నన్ను కొండ మీదకి తీసుకుపోయి కత్తి ఎత్తి చంపాలనుకున్నాడు, ఈ నేదొకరు నేనే చంపుతా. పిల్లోడని కూడా చూడకోకుండా చేతులు కాళ్ళు కట్టేసి బలిపీఠం మీద పెట్టి నన్నే చంపి నా మీద అగ్గి నిప్పు పెట్టి చంపాలని బూడిద చేయాలనుకున్నాడు. మా నాయనకు నేనంటే ఎంత ద్వేషం, కక్ష. ఒకగానొక కొడుకుని ప్రేమించేది లేదా? ఇట్టే నా కొడుకుల్ని చూసుకునేది తండ్రులు. ఏం తండ్రివిరా నువ్వు, పనికి మాలనోడా అని అనాలా? అవునా? అనాలనా లేదా? ఒకగానొక కొడుకు పుడితే ఎట్రా చూసుకునేది? అబ్రహామా నీకు తెలియలేదు అని అనాలా?
చెయ్యి, నాకు తండ్రి కాదు, నేను నీ కొడుకు కాదు, నేను నిజంగా నీకే పుట్టింటే నువ్వు నన్ను ఎందుకు చంపుతావు అని అనాలి. కానీ అబ్రహాము మరణించేంత వరకు ఇస్సాకు విధేయుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, లోబడి ఉన్నాడండి. విధేయత చూపుతా ఉన్నాడు. అబ్రహాముకు లోబడిపోయి ఉన్నాడు. కొడుకు ఎంత గౌరవించాలో అంత గౌరవం కొడుకు దగ్గర ఉంది. అందుకని దేవుడు అతనిని అంత ఆశీర్వదించాడు. ఇస్సాకును దేవుడు అంత దీవించాడు. ఇస్సాకు సంతానాన్ని దేవుడు అంతగా అభివృద్ధి పరిచాడు. మనము కూడా విధేయత చూపాలి, లోబడేతనము మనలో ఉండాలి. ఎదురు తిరిగి మాట్లాడే స్వభావం మనలో ఉండకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. లోబడుటలో ఉన్న ఆశీర్వాదం వేరు, విధేయత చూపడంలో ఉన్న దీవెనలు నువ్వు అనుభవించాలా. విధేయతలో ఉన్న దీవెనలు చాలా గొప్పవి. అవి నువ్వు అనుభవించాలంటే లోబడటం నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుని దీవెనలు ఇస్సాకు ఎలాంటి వాడు అంటే తెలుసునా? లోబడేవాడు, విధేయత చూపువాడు. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులారా, మీరు లోబడటం నేర్చుకోవాలి. లోబడుట అనే మనసు ప్రతి విశ్వాసికి రావాలి. ప్రతి విశ్వాస వీరునికి లోబడే మనసు ఉండాలండి. విధేయత చూపే మనసు ఉండాలండి. ఎవరైతే లోబడతారో ఆ కుటుంబం దీవించబడుతుంది. నాకు చాలామంది కొంతమంది సాక్ష్యం చెప్తారు, అన్నా నా భర్త అవిశ్వాసి, నేను ప్రభుని నమ్మా, ఆయన నన్ను చిత్రహింసలు పెడతాడు, అయినప్పటికీ నా భర్తను నేను ఎంత గౌరవించాలో అంత గౌరవిస్తా. నేను ఈమె చెప్పింది నిజమా కథలా అని పోయి ఒకరోజు వాళ్ళ భర్త తాగుడిపోతాడు. అడిగా, అన్న నీ భార్య నిజంగా నీకు నేను కావాలని అడిగి మాట్లాడుతా అన్న ఈమె ప్రార్థనకు వస్తుంది, నవ్వుతా ఈమె నీ మాట వింటుందా అన్న ఫస్ట్ అయ్యా నా భార్య దేవత అయ్యా అంటాడు. ఏమంటున్నాడు? నా భార్య దేవత అయ్యా, నేను ఎన్ని కొట్టినా తిట్టినా ఎన్ని అన్నా ఆమె నాకు చేయాల్సింది చేస్తుంది, ఉండాల్సినట్టు ఉంటుంది. ఏ రోజు ఎదురు తిరగల, ఏ రోజు తన్నినా కూడా మౌనంగా ఉంటుంది, కానీ బయట అల్లరి చేయదు. తన పుట్టింటికి వెళ్ళిపోవాలని పట్టదు, అందరితో చెప్పుకోదు, ప్రార్థన చేసుకుంటుంది. నేను చాలాసార్లు గమనించిన నా భార్య మంచిది, ప్రేమ కలిగింది, లోపడుతుంది నాకు బాగా. ఆమె నిజంగా ఆమె చర్చికి పోయినప్పటి నుంచి ఆమెలో నేను ఈ మార్పు చూసా. ఆమెను అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నాడు. భార్య గురించి మాట్లాడదంటే భర్త కళ్ళలోంచి నీళ్లు పెట్టుకుంటున్నాడండి. సాక్ష్యం చెప్తా ఆమె గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం చెప్తా, ఒకటే ఏడుపు, ఏడ్చుకుంటున్నాడు. తాగినాడు, ఒక పక్క ఏడుస్తున్నాడు. నా భార్య మంచిది, ప్రేమ కలిగింది, నేను ఎట్లున్నా సరే నన్ను గౌరవిస్తుంది, నాకు అన్నం పెడుతుంది, నా బట్టలు ఉతుకుతుంది, కక్కుకున్న షర్టు మీద నేను కక్కుకొని వస్తా, అప్పుడప్పుడు నీట్గా షర్టు తీసి ఉతికి మళ్ళా యథావిధిగా వేసి పెడుతుంది. ఈ కాలము అన్నం చేసి పెట్టడానికి బరువు అయిపోయిన వాళ్ళు ఉన్నారండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లోబడుటలో ఉన్న దీవెన ఈరోజు నువ్వు అనుభవించకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు అనుభవిస్తావు. విశ్వాసులు లోబడటము నేర్చుకోవాలి, విధేయత చూపడము నేర్చుకోవాలి. ఒక విశ్వాసి సేవకుని మాటకు లోబడటం నేర్చుకోవాలి. ఏ విశ్వాసి అయితే సేవకుని మాటను దేవుని మాటగా గౌరవించి ఆ మాటకు లోబడి విధేయత చూపుతాడో ఆ వ్యక్తిని దేవుడు ఏదో ఒక రోజు ఆశీర్వదిస్తాడు. తన స్థానాన్ని దేవుడు ఆ విశ్వాసికి ఇస్తాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలీషా లోబడాడు, విధేయత చూపాడు. ఏలియా స్థానం ఎలీషాకు దక్కింది. మోషేకు
యెహోషువ లోబడ్డాడు. యెహోషువ మాట విన్నాడు. కష్టమైన నష్టమైన అక్కడ శత్రువులు ఉంటారని తెలిసినా కూడా ఇది ఆనందకరమైన దేశమే, ఇది సంతోషకరమైన దేశమే, ఇక్కడ మనం నెమ్మదిగా బతుకుతాము, ఇలా మాటలన్నీ కాదు మోషే, ఇది నిజముగా దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చిన స్థలమని యెహోషువ దేవుని మాటకు మోషే మాటకు లోబడి విధేయత చూపి మోషే అడుగుజాటల్లో నడిచినాడు. మోషే చనిపోయేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు దేవుడు మోషేని పిలిచి, మోషే ఇట్రా, నీ పక్కన యెహోషువ ఉంటాడే, అతను ఆశీర్వదించి అతను నాయకుని చేసే అన్నాడు. హల్లెలూయా. లోబడటంలో ఆశీర్వాదం అది. ఇస్సాకు లోబడువాడు, విధేయత చూపువాడు. 1 వాగ్దాన పుత్రుడు, 2 విధేయత చూపువాడు. 3వది ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనాన్ని ఒకసారి చదవండి పిల్లరా. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. చాలండి. హల్లెలూయా. ఇస్సాకు ఎలాంటి వాడు తెలుసునా? ధ్యానించువాడు అనండి, ధ్యానం చేయువాడు. ధ్యానం అంటే ప్రార్థన, ధ్యానం అంటే వాక్యం చదవటం, ధ్యానం అంటే దేవునితో గడపటం, ధ్యానం అంటే మనుషులకు దూరముగా ఉండి దేవునితో దగ్గరగా ఉండటం అన్నమాట ధ్యానం. ఎక్కడ? పొలములో కూర్చొని ఇస్సాకు సాయంకాలపు వేళ పొలములో కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉన్నాడంట. అంటే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, దేవునితో గడుపుతూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుకుంటా ఉన్నాడు, లేదంటే దేవునితో గడుపుతూ ఉన్నాడు, టైం స్పెండ్ చేస్తున్నాడు, దేవునితో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడండి. ఇస్సాకు ఒక ప్రార్థనా పరుడు. హల్లెలూయా. ఇస్సాకు ఒక ప్రార్థనా పరుడు. సాయంకాలం నువ్వు పొద్దున చేసుకున్నావా, మధ్యాహ్నం చేసుకున్నావా, సాయంత్రం చేసుకున్నావా, అర్ధరాత్రి, డజన్ నాట్ మ్యాటర్, కన్ను దేవునితో గడుపుతున్నావా లేదా? దేవునితో నీకు సంబంధం ఉందా లేదా? దేవునితో నీకు సహవాసం ఉందా? ప్రభుతో నీకు సహవాసం ఉందా లేదా? ఒకవేళ ఉంటే ఎంత సమయం? దేవునితో సహవాసం ఉండాలి. నువ్వు ప్రతిరోజు ధ్యానం చేయాలి. నీకంటూ ఒక స్థలం ఉండాలి. మనుషులు పక్కన పెట్టాలి. ధ్యానం చేయడం అంటే అందరిని పక్కన కూర్చోబెట్టుకొని అది కాదు. ప్రార్థన చేయడం అంటే రహస్య స్థలము, లేదంటే ఎవరు లేని ఒంటరి ప్రదేశము, నీ రూము కానివ్వండి, నీ ఇంట్లో కానివ్వండి, లేదంటే మందిరం కానివ్వండి, పొలము కానివ్వండి, కొండ కానివ్వండి, ఎక్కడైనా ఎవరు లేని ప్రదేశంలో ఒంటరిగా మోకరించి ప్రార్థన చేయడం, లేదని కూర్చొని దేవుని ధ్యానం చేసుకోవడం, ప్రభువా నాతో మాట్లాడు అని అడగడము ధ్యానం చేయడం అని అర్థం. నువ్వు ధ్యానం చేస్తున్నావు? ప్రతిరోజు ధ్యానం చేస్తున్నావా? కొంతమంది ధ్యానం చేస్తారు, ఎందుకు తెలుసిన? శరీరమును నిగ్రహించుకోవాలని. ధ్యాన మందిరాలు ఉన్నాయి కొన్ని, ఎందుకంటే నిశ్శబ్దంగా ఉంటుంది, శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మనసు నిమ్మలంగా ఉండాలని ధ్యాన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి, ధ్యాన స్థలాలు, ధ్యాన మందిరాలని కొన్ని ఉన్నాయి. కానీ మనం ధ్యానం ఎందుకు చేయాలో తెలిసిన? దేవునితో మాట్లాడడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మాట్లాడడానికి మందిరంలో కూర్చోవాలా, ఒంటరిగా కూర్చోవాలా, ఎక్కడైనా సరే నీకు ఏ స్థలం అనుకూలం ఉంటే ఆ స్థలంలో ధ్యానం చేయాలి, ప్రభుతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధ్యానం చేయడము నేర్చుకోవాలి. ఇస్సాకు ఒక మంచి ప్రార్థనా పరుడు. ఇస్సాకు ఆ పొలంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఒంటెలు వస్తూ ఉన్నాయి. ఒంటెలు వస్తున్నాయే? ఒంటెల మీద ఒక అందమైన వ్యక్తి తన ముఖమును కప్పుకొని, ఒక అందమైన స్త్రీ ముఖమును కప్పుకొని ఆయన దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెనే రెబెకా. దేవుడు నీకు ఏమి కావాలనో, నీకు ఏమి అవసరమో అన్నీ దేవునికి తెలుసు. నువ్వు ధ్యానంలో కూర్చుంటే, ప్రార్థనలో కూర్చుంటే దేవుడు నీకు ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తాడు. ఇస్సాకు ఒక మంచి ప్రార్థనా పరుడండి. విశ్వాస జీవితంలో ప్రార్థన ఉండాలి అనండి, ప్రార్థన ఉండాలి, దేవునితో మాట్లాడే అనుభవము ఉండాలి.
దేవునితో ముచ్చటించే అనుభవం ఉండాలి, వాక్యము ధ్యానించే అనుభవం ఉండాలి, ఆరాధన చేసుకునే అనుభవం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఆదికాండము 26వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదవండి. 26:25 అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును చాలు బావి తవ్వినారు. ఇంకా 32 చదవండి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి. గనుక దానికి షెబా అను పేరు పెట్టాను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. హల్లెలూయా. ఇస్సాకు ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, వాటర్ లేవు, నీళ్లు లేవు, త్రాగడానికి నీళ్లు లేవు, పశువులకు నీరు లేవు, పంట పొలాలకు నీళ్లు లేవు ప్రభువా, ఏం చేయాలో మాకు అర్థం కావడం. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. మీ నాన్న బావులు తవ్వించాడు, ఆ బావుల్ని శత్రువులు మూసిపేసేశారు, కప్పేశారు, ఆ బావుల్ని కప్పి పెట్టేశారు. అయితే నువ్వేం చేస్తావంటే నీ దాసులను పంపించి ఆ బావులను మళ్ళా తవ్వమని చెప్పమన్నాడు. ఆ రోజే ఇస్సాకు దాసులు ఇస్సాకు దగ్గర ఉన్న పనులు వెళ్ళి అబ్రహాము తవ్వించిన బావులను మరలా తవ్వించారంట. తవ్వుతానే నీళ్లు కనపడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ప్రార్థన చేస్తే, మనం దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడు మన అవసరతలు అన్నీ తీరుస్తాడు. నీ ప్రతి అవసరత ప్రార్థన ద్వారా తీర్చబడతాయి. నీ ప్రతి అక్కర ప్రార్థన ద్వారా తీర్చబడతాయి. నీ ప్రతి సమస్య ప్రార్థనలో తీరిపోతుంది. అయితే ప్రార్థన చేసి బలిపీఠమును కట్టి ప్రార్థన చేసే అనుభవంలో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్సాకు ఒక మంచి ప్రార్థన పరుడు. దేని విషయమైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలి. ఏ విషయమైనా సరే. ఇప్పుడు నీరు లేవు, ఆ ప్రాంతంలో నీళ్లు కావాలా, ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసి దేవుడు చెప్పాడు బావులు తవ్వమనని. బావులు తవ్వారండి, నీళ్లు పడ్డాయి. దేవుని బిడ్డలారా, నీకు ఏ సమస్య అయినా సరే, నీకు ఏం కావాలన్నా సరే, నీ కుటుంబంలో మార్పైనా, నీ వ్యాపారంలో మార్పైనా, ఏదైనా సరే నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టు. ప్రభువా, ఇదిగో ఈ సమస్యతో ఉన్నా, ఇబ్బందితో ఉన్నా, అనారోగ్యముతో ఉన్నా, కష్టముతో ఉన్నా, వ్యాధులతో ఉన్నా, అప్పుల సమస్యలతో ఉన్నా, కుటుంబ సమస్యలతో ఉన్నా, ఏం చేయాలో నాకు అర్థం కావడంలా. నాకు ఒక మంచి ఆలోచన ప్రభా, నా కన్ను తెరువు ప్రభా, నా దారిని సరళము చేయి ప్రభా, నేను ఏం చేయాలో నాకు అర్థమయ్యేట్టుగా బోధించు నాయన అని ప్రార్థన చేస్తే దేవుడు ఒక మార్గాన్ని మన కొరకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. మన కొరకు మూయబడిన ప్రతి ద్వారము నీ కొరకు దేవుడు తెరుస్తాడు. ఎక్కడ ఒక చోట ఒక దారం పెట్టింటాడు, దాన్ని లాగినాం అనుకో మొత్తం అన్నీ పడిపోతాయి. అదే ప్రార్థన. ఏంటి? నీ ప్రార్థన నీ పరిస్థితిని మార్చేస్తుంది. నీ ప్రార్థన నీ అవసరతను తీరుస్తుంది. దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన, దేవుని సన్నిధిలో నువ్వు కార్చే కన్నీరు, దేవుని సన్నిధిలో నువ్వు చేసే విజ్ఞాపన ఖచ్చితంగా నా దేవుడు విని దానికి జవాబిస్తాడండి. అయితే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ సమస్య గురించి అయినా సరే, ఎవరి గురించి అయినా సరే, ఏ అక్కరైనా, ఏది కావాలన్నా సరే, ప్రభా నాకు మంచి ఉద్యోగం లేదు, ఏం చేయాలని అర్థం, ఊరంతా తిరిగిన, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి అందరి దగ్గర తిరిగా, నాకంటూ ఏ ఉద్యోగం రాలే, నా పరిస్థితి మారడం, ఏం చేయాలో నాకు అర్థం కావడంలా, నాకు ఒక మంచి ఆలోచన ప్రభా. దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి అడిగితే దేవుడు నీకు చక్కటి జ్ఞానం ఇస్తాడు. నువ్వు ఏం చేయాలో చెప్తాడు, నువ్వు ఎలా నడవాలనో చెప్తాడు, ఎట్లా వెళితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందో, నీకు ఉద్యోగం వస్తుందో దేవుడు అది నీకు ఆలోచన చెప్తాడు. మనం నడిచినట్టు పోకూడదు. మన దారిలో మనకి ఇష్టం వచ్చినట్టు పోతే మనం సక్సెస్ కాము. దేవుని ఆలోచన ప్రకారం మనం నడిస్తే మనకు సక్సెస్ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రార్థన చేసి అలవాటు ఉండాలి. ఇస్సాకులాగా దేవుని సన్నిధిలో విశ్వాసులుగా మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టే అనుభవంలోకి రావాలి. అది దేని గురించి అయినా సరే, నీ ఇంటిని గురించి కానీ, నీ ఉద్యోగం గురించి కానీ, వ్యాపారం గురించి, కుటుంబం గురించి, ఆత్మీయ జీవితం గురించి, ఆరోగ్యం గురించి, దేని గురించి అయినా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ పరిస్థితులను మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో విషయం చెప్తాను చూడండి. ఆదికాండము 25-21 చదవండి బిడ్డలారా. 25వ అధ్యాయం 21వ వచనం చదువు నాన్న. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. హల్లెలూయా. అతని భార్య అయిన రిబ్కా గొడ్రాలంట. ఎవరు? ఇస్సాకు భార్య రిబకా. ఈమె గొడ్రాలు. చాలా సంవత్సరాల నుంచి ఈమెకు పిల్లలు లేరు. అయితే ఇస్సాకు ఒకరోజు తన భార్య గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, నా భార్య గొడ్రాలుగా ఉంది, పిల్లలు లేరు, మాకు పిల్లలు దయచేయని తన భార్య గురించి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. యెహోవా అతని ప్రార్థన వినెను. ఏంటంటే యెహోవా అతని ప్రార్థన, తన ప్రార్థన వినెను. విన్నాడు. అతని ప్రార్థన విని తన భార్య గర్భంను తెరిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాల నుంచో తెలియదు కానీ ఒక్క ప్రార్థనకు 2 బిడ్డలు. ఒక్క ప్రార్థన చేశాడు, 2 బిడ్డలు పుట్టారు. రిబకా 2 గర్భం ధరించింది. ఒక ప్రార్థన. నువ్వు దేని గురించి అయినా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ భర్త మార్పు కొరకైనా, నీ భార్య మార్పు కొరకైనా, నీ కుటుంబ అవసరతల కొరకైనా, నీ పిల్లల భవిష్యత్తు కొరకైనా, దేనికోసమైనా సరే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు కానీ యథార్థమైన మనసుతో దేవుని వెదుగుతా ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన నిశ్చయముగా వింటాడు. నీ కన్నిటిని దేవుడు తుడుస్తాడు. నీ అవసరతను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. ఇస్సాకు మంచి ప్రార్థన పరుడు. ఇస్సాకు మంచి ధ్యానం చేసేవాడు. ఇస్సాకు దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడు. దేవుని సన్నిధిలో ఉండేవాడు. ఎట్లా పడితే అట్ట 10 రాళ్ళు వేసి ఏదో ఒక గుడ్డేటు నడ్డేటు పడుతుందిలే అన్నట్టుగా వేయకూడదు మనం. ఇది ఇస్సాకులాగా ప్రార్థన దేవుని మీదనే ఆధారపడాలా. కొందరు అట్ట కాదు, 4-5 చోట్లకు తిరుగుతారు. 4-5 చోట్లకు తిరిగి ఈడ బాగోకుంటే ఆడ, ఆడ బాగోకుంటే ఆడ, ఆడ బాగోకుంటే ఆడ, యానో చోట అవుతుందిలే. ఈడ కాకుంటే ఆడ, ఆడ కాకుంటే ఆడ, ఆడ కాకుంటే ఏనో చోట తిరుగుతా. 4 చోట్ల తిరుగుతా అంటే 4 చోట్ల తిరగకూడదు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో కూర్చొని నీ సమస్య చెప్పుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చొని నీ కష్టాన్ని చెప్పుకోవాలా. దేవుని సన్నిధిలో కూర్చొని నీ బాధను చెప్పుకోవాలా. దేవుని సన్నిధిలో కూర్చొని నీ కన్నీళ్ళు నీ రోదనకు కారణం ఏందో చెప్పుకోవాలా. అట్లా కాకోకుండా 4 చోట్ల తిరుగుతూ ఉంటారు కొందరు. 4 చోట్ల 10 చోట్ల తిరుగుతారు. ఒక ఆమె ఇంటికి వెళ్తే నాదామె అంటుంది, అన్న పాస్టర్ ఫోన్ చేసిన అన్న, ప్రేయర్ టవర్కు ఫోన్ చేస్తే అన్న ఏమీ తీరలేదన్న. అంటే నిన్ను ఎవడు చేయమన్నాడు? ఆయన ఏమన్నా దేవుడా? ప్రేయర్ టవర్కు ఫోన్ చేస్తే ఆ మందిరానికి వెళ్ళా, ఈ మందిరానికి వెళ్ళా, ఆ మందిరాలన్నీ తిరిగినావు. ఏ రోజైనా దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేసావా? దేవుని అడిగావా? యథార్థమైన మనసుతో వాళ్ళు ఫోన్ ఎత్తకుండా 10 సార్లు ఫోన్ కొడతావు, విసిగిస్తావు. వాళ్ళకు 100 ఫోన్లు వస్తాయి. నీ ఫోన్ ఎత్తాలని వాళ్ళు కాసుకొని ఉంటారో, పలానా అమ్మ పలానా బ్రదర్ అబ్బో నెంబర్ వస్తే టక్కని ఫోన్ ఎత్తి ప్రార్థన చేయాలని. దేవుని సన్నిధిలో కూర్చో, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయరు వీళ్ళు.
కనపడిన ప్రతి నెంబర్కి ఫోన్ చేస్తారు. క్యాలెండర్లో కనపడాలా, టీవీలో కనపడాలా, ఫోన్లో కనపడాలా, పాంప్లెట్ల మీద కనపడాలా. కనపడిన ప్రతి నెంబర్కి ఫోన్ చేయడం, నా కోసం ప్రార్థన చేయి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయి, మా ఆయన కోసం ప్రార్థన చేయి, నా భార్య కోసం ప్రార్థన చేయి, నాకు ఇది కనపడుతుంది, అది కనపడుతుంది, ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసామంటే అబ్బే మనకు అనుభవం ఉండదు. దేవుని సన్నిధిలో కనిపెట్టాలండి. ఒక ఉపవాసం ఉండాలా, దేవుని సన్నిధిలో కనిపెట్టాలా, దేవుని అడగాల, ప్రభా ఈ సమస్య ఎందుకు వచ్చింది, నాకేం అర్థం కాల, ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది అయ్యా, ఈ నింద వచ్చింది, ఈ శ్రమ వచ్చింది ప్రభా, ఈ నష్టం వచ్చింది అయ్యా, లేదంటే నా భర్త మారడం లేదు, ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదు ప్రభా, నువ్వైతేనే పరిష్కరించగలవు, నీ సన్నిధిలో నేను కూర్చుంటానా, మనుషులను నేను అడగలేను, నిన్నే నేను అడుగుతానా, నీ మీదనే నేను ఆధారపడ్డా, నీ కాళ్ళు పట్టుకుంటానా, నువ్వే చేయగలవు. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన మీద ఆధారపడుతూ గోజు అడిగితే ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా నీ కష్టం తీరుతుంది. దేవుని సన్నిధిలో అడగాలైతే ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు నీ అవసరతలు, నీ కష్టాన్ని అంతా పోతుంది. దావీదు అన్నాడు కదా, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను, దేవుని, మన ప్రభు అయిన యేసు క్రీస్తును ఆశ్రయించాల, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలా, అడగాల, ఒంటరి కూర్చొని దేవుని సన్నిధిలో అడగటము నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిశ్చయంగా నువ్వు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే నీకున్న ప్రతి బంధకము నుండి విడిపించగలడు. నువ్వు చిక్కులలో, సమస్యలలో కూరుకొని పోయినా సరే, బయటికి రాలేని పరిస్థితుల్లో ఉండిపోయినా సరే, నిశ్చయముగా నా దేవుడు విడిపించునుగాక, నిశ్చయముగా నా దేవుడు తప్పించునుగాక, నిశ్చయముగా ప్రతి పరిస్థితి మార్చునుగాక. నీకున్న శ్రమ, నీకున్న నింద, నీకున్న అవమానాలు, నీకున్న నష్టములన్నీ నా దేవుడు నీ ప్రార్థన ద్వారా తీసివేసేయునుగాక. నీకున్న ప్రతి అనారోగ్యాన్ని నా దేవుడు నిశ్చయముగా స్వస్థత కలగజేయునుగాక. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన దేవుడు వినలేదని నువ్వు అనుకుంటున్నావు. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నా ప్రార్థన దేవుడు వినడం లేదు, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. యథార్థముగా దేవుని సన్నిధిలో ఆయనను వెతుకుతా ప్రార్థన చేస్తా ఆయన మీద ఆధారపడే వాళ్ళని ఎప్పుడు ఆయన వదిలిపెట్టాడు, విడిచిపెట్టాడు. ఆయన నమ్మదగిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీటిని తుడవగలిగిన వాడాయన, నీ బాధ నుండి విముక్తి చేయగలిగిన వాడాయన. నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. ఒకరి మీద ఆధారపడడం కాదండి, సేవకునితో చేయించుకోవాలా. ఎప్పుడు తెలుసునా, సహాయం కోరాలి. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు ప్రార్థన చేయి. నేను నడవలేను, అస్సలు నేను నడవలేను, నువ్వు నాకైనా ఇంజక్షన్ అంటే ఎట్టుంటుంది చెప్పండి. నేను నడవను, నువ్వు ఇంజక్షన్ వేసుకో, ఎట్టే ఉంటాంటే నువ్వు లేదు, అట్ట ఇటు తిరుగు, అట్ట ఇట నడుచు అంటాడు. అవునా కదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బడిలో టీచర్ పాఠాలు చెప్తా ఉంటాడు, నువ్వు చెప్తా ఉండు, నా వ్యవహారం నాది అనుకుంటే నువ్వు చెప్తా ఉండు సార్ చెప్తాడు, నువ్వు రాసుకుంటా ఉండు, వింటా ఉండు, నేను చెప్తా ఉంటా, పరీక్షలు నువ్వు పోయి అది రాయి అంటాడు. నేను నీకు సాయం చేస్తా, ఏమని, ఈ డౌట్ ఇటు వస్తుంది, ఇదిగో ఈ ఎగ్జామ్ ఇటు రాయాలా, ఈ క్వశ్చన్ ఇటు వస్తుంది, నువ్వు అంటే రాయి అంటాడు. అంతేగాని నేను నీ బదులు నేను వచ్చి కూర్చొని రాస్తాలే అంటే. ఇప్పుడు ప్రార్థన అన్నీ అట్లుండయి. నీ ఎగ్జామ్ నువ్వు రాయొద్దు కానీ నేను రాస్తాలే, నీ సమస్య గురించి నువ్వు ప్రార్థన చేయకు, నేను చేస్తా అంటారు కొంతమంది. మీ అవసరతలన్నీ మాకు తెలియజేయండి, మీరు తిని పండుకోండి అన్న ఏంటి, మీ అవసరతలు మాకు తెలియజేయండి, మీరు ఖాళీగా ఉండండి. అదేంది వ్యవహారం? మీరు ప్రార్థన చేయాలా, మీ ప్రార్థనకు ఒక సేవకుని ప్రార్థన తోడవుతుంది. అప్పుడు ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇస్సాకు మంచి ప్రార్థన పరుడు. ఇంకొక విషయం చెప్పుకొని మనం ముగించుకుందాము. ఆదికాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 1వ వచనం చదవండి. అబ్రహాము దినములలో, ఆదికాండము
26వ అధ్యాయము 1వ వచనం చదవండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమునందు నివసించుము. చాలండి. హల్లెలూయా. నా వైపు చూస్తానండి, ముగించుకుందాము. అబ్రహాము దినములలో వచ్చిన కరువు వచ్చింది. అబ్రహాము దినములలో వచ్చిన కరువు 13వ అధ్యాయంలో ఉంటుంది ఆదికాండంలో. అబ్రహాం దినములలో వచ్చిన ఒక కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఐగుప్తుకి వెళ్ళిపోయినాడు. వామ్మో ఇక్కడ ఉంటే నేను చచ్చిపోతా, నా భార్య చచ్చిపోతుంది, నా ఆస్తి అంతా పోతుంది, అంత నష్టం జరుగుతుంది, ఇటుంటే నేను ఒక్కరిని మిగిలిపోవాల్సి వస్తుందేమో, అంత నష్టం జరుగుతుందేమో అని అబ్రహాము అవిశ్వాసి అయి దేవుని మీద ఆధారపడక దేవుని సన్నిధిలో కనిపెట్టగా ఐగుప్తుకి వెళ్ళిపోయినాడు. ఐగుప్తులోకి వెళ్ళిపోయి ఏం చేసినాడు, ఐగుప్తులో కొన్ని రోజులు ఉంటానే ఐగుప్తు రాజుకు అబ్రహాం భార్య బాగా అందంగా కనపడింది. అరే బాగుంది రే అమ్మాయి. ఎన్ని సంవత్సరాలు ఆమెకు? 60 సంవత్సరాలు. ఆమె ఈ అబీమెలెకు బాగా కనపడి ఈ అబీమెలెకు రాజు శారాన్ని తీసుకొని వెళ్ళిపోయినాడు. దేవుడు వద్దు అన్న స్థలానికి వెళ్తే నష్టం జరుగుతుంది. అబ్రహాము దినములలో వచ్చిన కరువు అబ్రహాము భరించలేక దేవుని సన్నిధిలో కనిపెట్టలేక అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో అబ్రహాముకు నష్టం జరిగింది. అబ్రహామును భార్యను పంపించేటప్పుడు గమ్ముకు పంపించుకోకుండా హాగర్ను పంపించినాడు. ఏం పంపించినాడు? హాగర్ను పంపించినాడు. ఇజ్రాయెల్ ఇంత నష్టం జరగడానికి అబ్రహాము అవిశ్వాసమే కారణం. ఈరోజు కొన్ని దేశాలు కొట్టుకొని సస్తానంటే కారణం అబ్రహాము అవిశ్వాసం అనండి. అబ్రహాము ఈరోజు యుద్ధాలు జరుగుతానంటే హమాస్, ఇజ్రాయెల్ ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కొట్టుకుంటానంటే కారణం ఏమిటంటే అబ్రహాము అవిశ్వాసం. అబ్రహాము అవిశ్వాసముతో ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తులో మంచి నీళ్లు దొరుకుతున్నాయి, ఐగుప్తులో కరువు లేదు, ఐగుప్తులో సమృద్ధి ఉంది, ఐగుప్తులో బాగుంది అని ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తులో నష్టం జరిగింది. ఐగుప్తులో నష్టం తెచ్చుకున్నాడు, ఐగుప్తులో శ్రమను తెచ్చుకున్నాడు. అయితే అలాంటి కరువే ఇస్సాకు దినంలో కూడా వచ్చిందంట. అలాంటి సేమ్ కరువు. అయితే ఇస్సాకు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా కరువు ఎక్కువైపోతుందయ్యా, భయంకరంగా ఉంది, పంట పండడంలా నీళ్లు లేవు, సరైన పంట లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు ప్రభు, తినడానికి తిండి దొరకడంలా, పంట అంతా ఇప్పటికే అయిపోతుంది, ఇంకా తినడానికి తిండి లేని పరిస్థితిలోకి మేము అడుగు పెడుతున్నాము ప్రభువా, ఏం చేయాలో మాకు అర్థం కావడంలే అని దేవుని సన్నిధిలో ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమై ఏం చేశారంటే నువ్వు ఈ దేశంలోనే ఉండు, ఐగుప్తులోకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, నష్టము జరుగుతుంది అన్న పరిస్థితులు నీకు ఎదురైనా, నిందలలో నేను పడతానా అన్న సిచ్యువేషన్ నీకు ఎదురైనా, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవుని అడగాల, ప్రభా నేను ఇక్కడ నిలబడాలా, ఈ పరిస్థితికి వ్యతిరేకంగా నేనేమన్నా పోవాలా. నీ సొంత ఆలోచన ప్రకారంగా నడిస్తే నష్టం జరుగుతుంది. నీ సొంత ఇష్ట ప్రకారంగా నడిస్తే నీకు నష్టం జరుగుతుంది. కరువు వచ్చింది కదా అని కొంచెం బాగా డబ్బు సంపాదించాలా, ఎట్టయితే ఏముందిలే, ఏదో ఒక దారిలో అయితే ఏముందిలే వెళ్తాం అనుకుంటే నష్టం. నేను తొందరగా కోటీశ్వరుని అయిపోవాలా, తొందరగా డబ్బు సంపాదించాలా, తొందరగా ఆస్తిపరులు అయిపోవాలా అనుకుంటే ఏం జరుగుతుంది? నష్టం వస్తుంది. దేవుని దారిలే కాకుండా అడ్డదారిలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇస్సాకు దేవుని సన్నిధి కనిపెట్టాడు. ప్రభా కరువు వచ్చింది, ఏం చేయాలా? ఏం చేయమంటావు ప్రభా? నీకు నష్టం వచ్చిందా? నష్టాన్ని ఎదుర్కొంటున్నావా? బాధను ఎదుర్కొంటున్నావా? అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నావా? ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నావా?
నిందలను ఎదుర్కొంటున్నావా? అవమానాలను ఎదుర్కొంటున్నావా? చెయ్యని తప్పుకు కూడా దూషించబడుతున్నావా? అవమానపరచబడుతున్నావా? నువ్వు ఏ పొరపాటు చేయకపోయినా నీ మీద వేలెత్తి చూపిస్తా, నిన్ను లేనిపోని మాటలు అంటారా? నువ్వేమనొద్దు, నువ్వేం చేయొద్దు, నీ నష్టాన్ని నువ్వు పూడ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుని సన్నిధిలో కూర్చొని నేనేం చేయమంటావు ప్రభా అని అడుగు. దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. ఇస్సాకు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని అదే అడిగాడు, నేనేం చేయాలా ప్రభా? కరువు విపరీతంగా పెరిగిపోతుందయ్యా, ఏం చేయాలో చెప్పు ప్రభా. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ దేశంలోనే ఏందయ్యా ఇంత కరువు ఉంది, ఇక్కడ ఉన్నామంటావేంది? ఇంత నష్టం జరుగుతుంటే ఇక్కడ ఉన్నామంటావేంది? పశువులు చచ్చిపోతున్నాయి, పంట సరిగా పండటం లేదు, నీరు దొరకడంలా, వర్షం రావడంలా, ఏం చేయాలి ప్రభా? ఇక్కడ ఉన్నామంటావేంది? సైలెంట్గా నేను చెప్పినట్టుండు. విశ్వాస వీరుడు ఎప్పటికైనా సరే దేవుడు నిలబడమన్న చోట అది నష్టం అని మనకు అర్థమైనా ఉంటాడంతే. అది కష్టం అని అన్న చేయడానికి దేవుడు చెప్పినట్టు నేను చెయ్యాలా, ఇది ఇట్ట వెళ్తే నాకు నిందలు ఎదురైతాయేమో, నాకు శత్రువులు తయారవుతారేమో, నన్ను అందరూ పక్కన పెడతారేమో, అయినా సరే నువ్వు దేవుని కొరకు నిలబడాలా. దేవుడు నిన్ను నిలబడమన్నాడా? నిలబడాలా. నీకు ఒక్కొక్కసారి దేవుని చిత్తం చేసేటప్పుడు, దేవుని మాటకు లోబడేటప్పుడు గాయం అవుతుంది, మనసుకు బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది, ఇంత చేయాలని అనిపిస్తుందండి, కష్టం అనిపిస్తుంది. దేవుని మాటకు లోబడేటప్పుడు గుండె బరువు అయిపోతుంది, తెలియని బాధ నీకు కమ్మేసుకుంటుంది. అట్లా దేవుని మాటకు లోబడేటప్పుడు నీ హృదయంలో గుచ్చుకుంటూ ఉంటుంది, చేయాలనా, ఏమనుకుంటారో, తగ్గించుకుంటే ఏమనుకుంటారో, తగ్గించుకుంటే ఏం మాట్లాడతారో, బుద్ధి లేకోకుండా మాట్లాడుతున్నారు, మళ్ళా సిగ్గు లేకోకుండా అనుకుంటారు, అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది, తెలిసిన అనిపిస్తుంది. మరలా జీరోకి వచ్చిన, మళ్ళా ఈ స్థితికి వచ్చిన అనిపిస్తుంది. దేవుని మాటకు లోబడేటప్పుడు కష్టంగా అనిపిస్తుందండి. అయితే అందులో ఆశీర్వాదం ఉంది. ఇస్సాకుని దేవుడు ఈ కరువు ప్రాంతంలోనే ఉండమన్నాడు. ఇక్కడ కరువు ఉంది, ఈ కరువు ప్రాంతంలోనే ఉండు. ఇక్కడ నేనుండి ఏం చేయాలి ప్రభువా? కరువే ఉంది, నీరు లేదు, వర్షం లేదు, పొలం లేదు, సరైన వసతులు లేవు, కొన్ని రోజులుంటే ఆకలి దప్పులకు చచ్చిపోతాం ప్రభువా, ఇక్కడే ఉండమంటావా? ఉండు నాన్న. సరే ఏం చేయాలి ప్రభువా? 12వ వచనం చదువు. ఇస్సాకు ఏ దేశం మందు? కరువులో ఉన్న దేశములో, ఆ దేశమందు విత్తనములు వేసి ఆ సంవత్సరము 100 ఫలం, ఆ సంవత్సరమే 100 ఫలము పండెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కరువు వచ్చిన దేశంలో, కరువు వచ్చిన ప్రాంతంలో, నష్టం జరుగుతున్న ప్రాంతంలో ఇస్సాకుని దేవుడు దేవుని మాటకు లోబడి అక్కడ ఉండిపోయాడు. ఆ సంవత్సరము ఏ సంవత్సరము? కరువులో ఉండే సంవత్సరం, కష్టంగా ఉండే సంవత్సరం, తిండి లేని సంవత్సరం, నీరు దొరకని సంవత్సరం, వ్యాపారములు జరగని సంవత్సరం, పనులు సరిగ్గా లేవన్నా, ఉద్యోగంలో సరైన సక్సెస్ లేదన్నా, నేను పడిన ప్రయాస కష్టానికి సరైన జీతం రావటం లేదు, నా పరిచర్యకు తగిన ఫలము రావటం లేదు అన్న పరిస్థితిలో కూడా అక్కడే ఉన్నాడు. ఇస్సాకు ఆ దేశములో ఆ సంవత్సరములో విత్తనములు విత్తాడని అందరు అంటున్నారు. ఏంద్రయుడు, అసలు వర్షం లేదు, నీరు లేవు, ఈ పిచ్చోడు అయ్యేటట్లేడు ఇస్సాకు, విత్తనాలు విత్తుతాడేంది? అసలు కరువులో ఉందాం మనము, భూమి ఎండిపోయింది, అలాంటి సిచ్యువేషన్లో విత్తనాలు చల్లుతున్నాడని అందరూ ఎగతాళి చేసి మాట్లాడింటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరూ ఎగతాళి చేసి మాట్లాడింటారు. సారేపాతు విధవరాలు కూడా, సారేపాతు తెలుసు కదా, సారేపాతు విధవరాలు కూడా తనకు ఒకడే ఒక కుమారుడు, ఆ ఊర్లో అంతా కరువే,
ఉండేది ఎంత? ఒకే ఒక అప్పం ఉందంట, అంతే అంత, ఒకటే ఒక అప్పము, కొంచెం నూనె, ఏమీ లేదు. ఆ రోజు వాళ్ళ కొడుకు పెట్టి వాడు ఆకలి తీరితే వాడు 4 రోజులు బతుకుతాడు, తర్వాత చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయినారంట. దేవుని బిడ్డలారా, ఆ టైంలో దైవజనుడైన ఏలియా వచ్చాడు, ఇంటికి నిలబడ్డాడు, ఏం మాట్లాడలే, ఆశీర్వాదం పలకలే, ఏం చెప్పలే. నీ దగ్గర ఏముంది? అయ్యా ఒకటే ఒక అప్పం ఉందయ్యా, ఒకటే ఒక రొట్టె, అది కూడా నేను కాదు, నా కొడుకు తింటాడు, వాడు ఏదో ఒకరు తిని చచ్చిపోతాడయ్యా. సరే అది తీసుకొచ్చి నాకు పెట్టన్నాడు ఏలియా, దైవజనుడు ఏలియా. అందరూ ఏమనుకుంటారు చెప్పండి? ఊర్లో వాళ్ళంతా ఏమనుకుంటారు? వీళ్ళకే తినడానికి లేకుండా ఆ మనిషి వచ్చి ఏందిరా, లేనివని కూడా గోక్కొని తిన్నామంటే ఇదే. వాళ్ళకే లేక తిండికి లేకుండా సస్తంటే ఒకే ఒక రొట్టె పెట్టుకొని తిని సస్తామని వాళ్ళు ఉంటే మళ్ళా వాళ్ళది పోయినా తింటాడే. ఇస్సాకును కూడా దేవుడు కరువులో కూడా నేను చేయలేనయ్యా ఉండు అంటాడు దేవుడు. ఇదే ఆఖరిది ప్రభా, అయినా పెట్టాడు అంటాడు. ఏమంటాడు? అయినా లాస్ట్ ఛాన్స్ ప్రభా, ఇది ఇంకా లేదయ్యా, నో ప్రాబ్లం, నిలబడు, ఇంకా సోర్స్ లేదు ప్రభా, ఉండు, నష్టం జరుగుతుందేమయ్యా, ఉండు బిడ్డ నేను ఆశీర్వదిస్తా, ఉండు బిడ్డ నేను నీకు సమృద్ధినిస్తా. ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడై పంట విత్తనాలు విత్తాడంట, కరువులో కూడా 100 అంతల ఫలాన్ని కోసుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు నీ కరువులో విత్తింది దేవుడు నీకు 100 అంతల ఫలాన్ని ఇస్తాడు. నువ్వు దేవుని కొరకు ఉద్యోగాన్ని వదిలిపెట్టావు, లేదంటే లీవ్ పెట్టావు, కష్టమైనా సరే ఇయ్యను అన్నా సరే నేను మందిరానికి వెళ్ళాల్సిందే అని నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని, నేను లేకపోతే అక్కడ పరిచర్య జరగదని ప్రతిష్ఠించుకొని వచ్చావు. నిన్ను దేవుడు చూశాడా? నీ పనిని వదిలిపెట్టుకున్నావు, దేవుని పరిచర్యకు నిలబడ్డావు. నీ కుటుంబాన్ని వదులుకున్నావు, దేవుని కొరకు నిలబడ్డావు. నీ బంధువుల ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, ఉద్యోగం అన్నీ వదులుకున్నావు, దేవుని కొరకు నిలబడ్డావు. దేవుడు చూశాడు. హల్లెలూయా. దేవుడు అది చూస్తాడు. ప్రభువా వాళ్ళు నన్ను ఏమని అనుకుంటారేమో, అయినా సరే నేను నీ మాటకే లోబడి వచ్చాను ప్రభు, ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా నా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఖచ్చితంగా నా దేవుడు నిన్ను సమృద్ధితో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడితే అప్పుడు దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నష్టమైనా సరే అది నష్టము జరుగుతుంది అని తెలిసిన అయినా దేవుని కొరకు నిలబడితే దేవుని కొరకు కార్యాలు చేస్తాడు. దేవుని పరిచర్య కొరకు నిన్ను ప్రతిష్ఠించుకొని ఇది కష్టమైనా సరే నేను చెయ్యాల్సిందే అని దేవుని కొరకు నిలబడితే ఆయన నిన్ను పోషిస్తాడు. దేవుని కొరకు నేను ఇది ఇయ్యాల్సిందే, నాకు నష్టమైనా పర్వాలా, దేవుని పరిచర్య జరిగితే చాలు, దేవుని సేవ జరిగితే చాలు, సువార్త జరిగితే చాలు, సేవకుడు పోషించబడితే చాలు. నేను పోషించబడినా పోషించకపోయినా సేవకుడు పోషించబడితే నాకు అదే క్షేమము, ఆరోగ్యకరము, నా పిల్లలకు దీవెన అని నువ్వు ప్రతిష్ఠించుకుంటే దేవుడు నిన్ను సమృద్ధితో నింపుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో సమృద్ధి ఉండాలి, దేవుని ప్రజలు తినాలి అన్నను ప్రతిష్ఠించుకొని ఇక్కడ తీసుకొని వస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. కింద రాయబడిన మాట ఉంటుంది, అక్కడ ప్రాంతం వాళ్ళంతా అసూయపడ్డారంట ఇతని ఫలాన్ని చూసి. చదువు ఆ మాట, చదువు కిందనే 12:13 చదువు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెలు ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు అతని మీద అసూయపడిరి. హల్లెలూయా. ఆ దేశంలో కరువు ఉంటే ఇస్సాకు మట్టుకు అభివృద్ధి చెందుతాడంట. అతడు వేసిన పొలము పండుతుంది 100 అంతలుగా, అతని గొర్రెలు సమృద్ధిగా విస్తరించబడుతున్నాయి, గొడ్లు విస్తరించబడుతున్నాయి. అతని దగ్గరికి వారానికి, నెలకు, సంవత్సరానికి దాసీలు పెరిగిపోతున్నారు. ఆ దేశంలో ఉండే వాళ్ళు మట్టుకు అసూయ పడుతున్నారంట. అరే మనకు పండని పొలము,
మనకు లేని ఆస్తులు, మనకు లేని గొర్రెలు, మనకు లేని గొడ్లు, మనకు లేనివి వీళ్ళకి ఎట్లా ఇంత ఎక్కువైపోతానని ఇస్సాకు మీద అసూయపడ్డారంట. దేవునికి స్తోత్రం. నీ శత్రువులు చూస్తుండగా నీ శత్రువుల కళ్ళ ఎదుట దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ శత్రువులు ఆశ్చర్యపోయేటట్టుగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. నీ శత్రువులు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు అర్థము కాని రీతిలో దేవుడు కార్యాలను అనుభవించేట్టుగా దేవుడు చేస్తాడు. నీ పక్కన, నీ చుట్టుపక్కల, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, స్నేహితులు, నీ శత్రువులు అందరి కన్నుల ఎదుట నీ తలను పైకెత్తి నిలబెట్టి ఆశీర్వదించి నిన్ను గొప్ప చేయు దేవుడు ఆయన. హల్లెలూయా, ఆమేన్. నువ్వు శత్రువుగా ఉంటావా? నువ్వు దేవునికి మిత్రునిగా ఉంటావా? నువ్వు దేవునికి పక్షంగా నిలబడతావా? దేవుని పక్షముగా నువ్వు యుద్ధం చేస్తావా? దేవుని పక్షంగా ప్రార్థన చేస్తావా? అది నీ చేతుల్లో ఉంటుంది. నీ శత్రువులు చూస్తుండగానే దేవుడు నిన్ను దీవిస్తాడండి. దేవుడు అసూయ పడేట్టుగా చేస్తాడు. అరే రే, ఏంది ఈ కుటుంబం ఇంత ఆశీర్వదించబడుతుంది, ఏంది ఈ కుటుంబం ఇంత దీవించబడుతుంది, ఏంది అక్క ఇంత ఆరోగ్యంగా ఉంది, ఏంది ఈ బ్రదర్ ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఏంది వీళ్ళు చేస్తున్న ప్రతి వ్యాపారం ఆశీర్వదించబడుతుంది, వీరి కుటుంబంలో సమాధానం ఉంది, వీరి కుటుంబంలో నెమ్మది ఉంది, వీరి కుటుంబంలో దీవెన ఉందని నీ పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, నీ తోటి వాళ్ళు చూసేట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా దేవుడు నిన్ను దీవించాలి. అయితే దేవుడు చెప్పినట్టు నువ్వు నిలబడాలి. దేవుడు చెప్పినట్టు, ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినట్టు నువ్వు బ్రతుకుతే నీ తలను పైకెత్తుతాడు దేవుడు. కరువులో కూడా దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. నష్టములో కూడా దేవుడు నీకు లాభాలను ఇస్తాడు. ఇబ్బందులలో కూడా నీకు దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. దేవుని మీద ఆధారపడితే, ప్రార్థన జీవితం ఉంటే, లోబడి విధేయత చూపే తత్వం నీలో ఉంటే, నూతనంగా వాగ్దాన ప్రకారముగా జన్మించిన అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో ఎన్ని కార్యాలు చూస్తావు. ఇస్సాకు, దేవుని బిడ్డలారా, ఒక మంచి విశ్వాస వీరుడు. దేవుడు ఇస్సాకు జీవితంలో చేసినట్లే నీ జీవితంలో కూడా చేయడానికి సమర్థుడు ఆయన. నీ బ్రతుకును కూడా మార్చగలడు. నీ జీవితంలో, నీ ముఖంలో కూడా నవ్వు కలగ చేయగలడు, ఆనందము తీసుకురాగలడు, నిన్ను కూడా ఆశీర్వదించగలడు, నిన్ను కూడా బ్లెస్ చేయగలడు. నీ జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యాలను జరిగించగలడు. కరువులో కూడా, నష్టాల్లో కూడా, లోకమంతా ఇబ్బందులు పడుతూ ఉన్నా దేవుడు నిన్ను ఇబ్బందులు పాలు పడనీకోకుండా నిన్ను పోషించగల సమర్థుడు ఆయన. నీ చేతిని దీవించగలడు, నీ వ్యాపారమును దీవిస్తాడు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ సంతానమును, నీకు కలిగిన ప్రతి దానిని దేవుడు దీవించుటకు శక్తివంతుడు ఆయన. హల్లెలూయా. అయితే ఇస్సాకులాగా వాగ్దానమును బట్టి జన్మించే వాళ్ళు ఉండాలి. వాగ్దాన పుత్రులుగా ఉండాలి. యేసు క్రీస్తును ధరించుకోవాలి. ఆత్మ సంబంధులుగా మారాలి. లోబడే తత్వం, విధేయత చూపే గుణం, ప్రార్థన చేసే అనుభవం, దేవునితో సహవాసం, దేవునితో గడిపే అనుభవం నీకు ఉండాలి. దేవునికి విధేయత చూపే అనుభవం నీకు ఉండాలి. దేవుని మాటకు ఎదురు చెప్పకుండా శ్రమైన, కష్టమైన, నష్టమైన అని తెలిసినా కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. అందరం మోకరించుదాం, ప్రార్థన చేసుకుందామండి.